సీనియర్ జర్నలిస్టు మా సంస్థకు కాకుండా చాలా వైశ్య సంఘాలకు అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి పెద్ద వ్యక్తి కోటగిరి దైవాదిని గారు మాకు సలహాదారులు, గౌరవ సలహాదారులుగా వైశ్య వికాస ట్రస్ట్ ఉన్నారు. వారి వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే వైశ్య వికాస వేదికకు ఈ మధ్య కాలంలో మాతో పాటు మేము ఒక వైశ్యుల ఐక్యత చాటి చెప్పడం కోసం ఒక వైశ్య గర్జన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్న దాంట్లో విరివిగా మాతో పాటు సేవలు అందిస్తున్నటువంటి మిత్రుడు కొడుమూరి దయాకర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ, ఇదే కాకుండా వైశ్య వికాస వేదిక స్థాపన నుండి నేటి వరకు వైశ్యుల యొక్క చరిత్రని మాకున్న పరిజ్ఞానంతో మాకు అందుబాటులో నిత్యం వైశ్యుల అభివృద్ధి కోసం తప్పిస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కవి రచయిత మునుగోటి యాదయ్య గారు మాకు కూడా ఆలోచనతో మేము ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రప్రజంగా విద్యార్థులను మేల్కొల్పే విధంగా యువత కోసం 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, బేసిక్ అంశాల మీద వారికి వచ్చినటువంటి మార్కులని మోర్ దెన్ 90%, 95%, 10%, 10/10 దాదాపుగా ఈ 6 సంవత్సరాల పీరియడ్లో 2 సంవత్సరాలు కరోనా పీరియడ్ తీసేస్తే 4 పర్యాయాలు కలిపితే 4,938 మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా మా వైశ్య వికాస వేదిక నుండి సన్మానం చేశాం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు 4వ పర్యాయం మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ ఒక్క పర్యాయం మాత్రం కనీసం ఒక 20 మంది 25 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు మాత్రం వచ్చారు తప్ప 1120 మంది ఉపాధ్యాయులను మా వేదిక సన్మానం చేసింది, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈ రోజుతో ఎన్రోల్ అయిన వాళ్ళు 300, అంటే ఓవరాల్గా 1400 మంది ఉపాధ్యాయులకు మా వైశ్య వికాస వేదిక నుండి ఉత్తమ టీచర్ అవార్డుగా మేము ఇచ్చినాం. మేము ఇచ్చినప్పుడు మా సంస్థ గొప్పతనం చెప్పట్లేదు, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి అంశాన్ని బట్టే మా సంస్థ గౌరవం పెరుగుతుంది, సంస్థ ద్వారా మీకు పెరుగుతుంది, మీ ద్వారా మా సంస్థ కూడా ఒక బేస్ అవుతుంది. ఇదే కాకుండా జిఎస్టీ అంశం మీద వైశ్యులను కానీ వ్యాపారంలో ఉంటాం, జిఎస్టీ అంశం మీద చాలా కార్యక్రమాలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చూసాం. దాని మీద ఎవరు చేసారంటే అద్భుతంగా చేసేవాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్లు, లేకపోతే ప్యాప్సీ లాంటి సంస్థలే చేసినా కానీ ఏ మహాసభ కానీ ఏ సంఘాలు కానీ ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయదు. కానీ వారికి వృత్తిరీత్యా మనకు ఉండేటువంటి ఇబ్బందులు లేకపోతే సులభతరం చేసినటువంటి అంశాలు ఉంటే దాని మీద ఒక చర్చాగోష్ఠి చేసి వైశ్య వికాస వేదిక నుండి కార్యక్రమాలు చేశాం. ఇదే కాకుండా ఇంతకుముందు ఒక పాప వచ్చి అడిగింది, డాక్టర్లకు మీరు చేయరాను, డాక్టర్లకు కూడా ఒక 10 మందో 20 మందో బెస్ట్ డాక్టర్స్ ఉంటే మాకు అందుబాటులో ఉన్న కాడికి వాళ్ళని కూడా సన్మానం చేశాం. ఇదే కాకుండా మ్యాక్సిమం మా వైశ్య వికాస వేదిక చేసే కార్యక్రమం ఏంటంటే వైశ్యుల కోసమే పనిచేస్తాం. 90% వైశ్యుల కోసమే చేస్తాం. వాస క్లబ్ కావచ్చు, మహాసభ కావచ్చు, మనం చేసేటువంటి అన్నదానం కావచ్చు, గుళ్ళకు కావచ్చు, బళ్ళకు కావచ్చు, 90% వైశ్యులలో చేస్తాము. కానీ మా సంస్థ వైశ్యుల కోసమే పనిచేస్తాం. మా దాంట్లో ఒక 3 వీలు పెట్టుకున్నాం. ఒక వాల్యూస్ విజన్ విక్టరీ, ఒక విలువలతో కూడి ఒక దృష్టితోటి విక్టరీ సాధించాలన్న ఒక ఉద్దేశంతో మా క్యాప్షన్ వాల్యూస్ విజన్ విక్టరీ అని పెట్టుకున్నాం. దాని ద్వారా మేము కార్యక్రమం చేస్తాం. ఇదే కాకుండా కరోనా మహమ్మారి మొత్తం భారతదేశాన్ని కాకుండా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి నేపథ్యంలో 45 రోజులు అట్టడుగునటువంటి వైశ్య సామాజిక వర్గం కావచ్చు, ఆ రోజు ఎవరి మనిషి బతికితే చాలు అన్నటువంటి నేపథ్యం ఉన్న సందర్భంలో వారందరూ కూడా 45 రోజులు ఏకదాటిగా మేము సర్వీసెస్ ఇచ్చినాం. ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చినాం, వెంటిలేటర్లు ఇచ్చినాం. హాస్పిటల్లో మాకున్న పరిధిలో దాదాపు ఒక 70 మంది పేషెంట్లకు ప్రత్యక్షంగా హాస్పిటల్లో అకామిడేట్ చేసి వాళ్ళకు సలహాలు ఇచ్చి మోటివేట్ చేసినాం, అంటే ధైర్యాలు ఇచ్చినాం. మళ్ళీ మోటివేట్ చేసాగానే మా కంపాన చూస్తున్నాడు, నాకంటే పెద్ద మోటివేటర్ అని, ఆయన చూసే మేము ఇన్స్పైర్ అయ్యాం. ఈ క్రమంలో జర్నలిస్ట్ మిత్రులను కూడా, అంటే నేను ఒక జర్నలిజం ఫీల్డ్కు రీసెంట్గా వచ్చిన, మీకు ఇక్కడ ఉన్నటువంటి మా దైవదిన బాబా చూస్తున్నాను జర్నలిస్ట్ అనేది. నేను జర్నలిస్ట్ కాకపోవచ్చు కానీ జర్నలిజం కోర్సు చదువుకున్నా. మేము ఒక V3 న్యూస్ ఛానల్ నుండి కొన్ని కార్యక్రమాలు చేస్తాం. దాని ద్వారా కూడా వైశ్య వికాస వేదిక నుండి మా V3 ఛానల్ ద్వారా 40 రోజులు ఆన్లైన్ క్లాసులు ఉచితంగా ఇచ్చినాం.
వైశ్యులకు వైశ్యేతలకు, అదంటే గాల్లో వస్తుంది కాబట్టి ఎవరైనా చూడవచ్చు. అంటే ఇవి మేము చేస్తున్నటువంటి మా సంస్థ యొక్క ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్. ఇదే కాకుండా నిరుపేద వైశ్యులు వారు ఏ క్లాస్లో ఉండని వాళ్ళందరూ కూడా ఎక్కడో దగ్గర మాకు అవకాశం ఒకటికి 10,000, 5,000, 20,000 గుప్తదానంగా, మేము ఏదో పబ్లిసిటీ చేసుకోలే, వాళ్ళ ఫోటోలు పెట్టలేదు. చాలామంది ఎవరు కూడా చూడకుండొచ్చు, కానీ నిజంగా ఉంటే మాత్రం వాళ్ళకి సాయం చేసినాం. చాలామంది పిల్లలు కూడా మేము చదివిస్తున్నాం. ఎక్కడ కూడా మా ఫోటోలు మేము రివీల్ చేయలేదు. దేనికోసం చేయాలంటే కొంత రెస్పెక్ట్ ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో ఎవరైనా ఫోటో ఆడితే మాత్రం దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా మనం సన్మానాలు చేస్తుంటాం జనరల్గా, ఆ కొంచెం సన్మానాలకు విరుద్ధం లేటెస్ట్గా మేము వైశ్య గర్జన అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు చర్చాగోష్ఠి, వైశ్యులు ఆత్మగౌరవం హక్కుల సాధన మీద ఒక చర్చాగోష్ఠి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఈ కుర్చీల పంచాయతీ లేకుండా కుర్చీలు కూడా తీసేసి చాలామంది రాగానే టీచర్లు అడిగారు, కుర్చీలే లేదు, అసలు డాష్ ఉందా లేదా, వీళ్ళు ఏం చేస్తారో అర్థం కాకుండా గుసగుసలు పెట్టుకుంటారు పంతులు. జనరల్గా గుసగుసలు పెట్టే దాంట్లో ఎవరంటే బ్రాండ్ అంబాసిడర్ మనమే. వృత్తిరీత్యా నేను కూడా ఉపాధ్యాయుని, మనమే బ్రాండ్ అంబాసిడర్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మా కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పేది, ఒక వైరస్ కమ్యూనిటీ ఉంటుందని చెప్పాడు. అంటే వైరస్ అనగానే మనం చెడ్డది అనుకుంటాం, వైరస్ అని. అది కాకుండా అంటే మనం చేసే కార్యక్రమాలని ఇమ్మీడియట్గా ప్రజల్లోకి చొచ్చుకపోయే విధే కమ్యూనిటీలో 4 కమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పింది. ఒక వైశ్య, ఒక హరిజన, ఒక గౌడ, ఒక నాయి బ్రాహ్మణ. ఈ 4 దాంట్లో అనుకుంటే మొత్తం భారతదేశాన్ని కాదు ఏ సమయాన్నైనా ఎవరైనా చేయొచ్చు. అదే క్రమంలో మన వైశ్య జాతి ఉంది. వైశ్య జాతిలో మేమేం ఆలోచించున్నాం, ఎవరి దగ్గరికి రీచ్ అవుతాం, మన కమ్యూనిటీని అద్భుతంగా ఒక మంచి డైరెక్షన్లో పోతే బాగుంటుంది, సూచించాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనే దాంట్లో కొంత మేధో మదనం చేసాం. మా మున్గోటి యాదయ్య గారు, మా బుక్క ఈశ్వరయ్య గారు, మా దైవాదీన బాబాయ్ గారు అందరం కూర్చొని ఒక నేలంటి మధ్యని ఒక మిత్రుడు, మా గౌరవ సలహాదారులు అందరం కలిసి ఒక మేధో మదనం చేసి ప్రప్రదంగా వైశ్యులకు కావాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి, వైశ్య జాతి ఎక్కడ నిర్లిప్తంగా ఉన్న దాని మీద చర్చాగోష్ఠి పెడదామనుకున్నప్పుడు 3 సెక్టార్ల ప్రజల్ని అనుకున్నాం. ఒకరు ఉపాధ్యాయులు, రెండోది న్యాయవాదులు, మూడోది ప్రెస్ మిత్రులు. జనరల్గా వైశ్య కమ్యూనిటీలో ప్రెస్ మిత్రులు చాలా తక్కువ, ఉపాధ్యాయులు ఉన్నారు, అడ్వకేట్లు కూడా కొంచెం తక్కువ సందర్భాల్లో ఉన్నారు. ఈ 3 కూడా కొంత లిటిగేట్ కమ్యూనిటీ. మనం అవునన్నా కాదన్నా ఒకటి చెప్తే మనం వినాం, టీచర్లు ఎవడని చెప్తే వింటాం మనం, ఎందుకంటే మనమే గురువులం కదా, నాకంటే పెద్ద గురువారం అంటాడు. అడ్వకేట్ ఏమంటాడు, నేను న్యాయవాదిని, నీ న్యాయం కోసం నా కాడికి వచ్చాను, నేను చెప్పింది వినాలంటాడు. ఈ ప్రెస్ ఆయన ఏం చేస్తాడు, నువ్వు చెప్తే రాసుడు కాదు, నువ్వేం చెప్తావు, నేను ఎట్లా డైరెక్షన్ చేయాలో, నీకు ఏ రకంగా నారద మహర్షిలాగా చేయాలో ఆ బాధ్యత మా మీద ఉంటుందని చెప్పి ఆయన తీసుకున్నాం. ఈ 3 కలిస్తే రాయకపోయినా అది 4వ 4th ఎస్టేట్ అని చెప్పేటువంటి ప్రెస్ని తీసుకున్నాం. సమాజంలో ఉత్తమ పౌరులు తీసాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఉపాధ్యాయులు తీసుకున్నాం. చట్టానికి న్యాయానికి లోబడి పనిచేసే దాంట్లో ఆలోచన చేసుకున్నాం. వీటన్నిటికీ రక్షణ ఉండాలని చెప్పి మా పోలీసు అన్న మా విజయాన్ని తీసుకున్నాం. వీళ్ళందరినీ పెట్టుకొని మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇది వైశ్య వికాస నుండి చేసేటువంటి కార్యక్రమాలు కాకుండా వైశ్య జాతిని మేల్కొల్పే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి, రాజకీయంగా మన మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనే ఒక ఉద్దేశంతో రాజకీయ గర్జన, ఒక వైశ్యాల గర్జన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ వైశ్య గర్జన కార్యక్రమాన్ని తీసుకోగానే మేధావులతోటి దాదాపుగా ఇప్పటికీ 2 నెలల్లో ఒక 20 చర్చాగోష్ఠి కార్యక్రమాలు జరిగినాయి. ఈ 20 చర్చాగోష్ఠి కార్యక్రమంలో ప్రత్యక్షంగా ఒక 3,000 మంది కొత్త వైశ్య సభ్యులను నేను కలవడం జరిగింది. డైరెక్ట్ ఇంటరాక్షన్ అది జరిగింది. అంటే ఇంత ఊరికనే రాలే సబ్జెక్టు, ఆత్మగౌరవం హక్కుల సాధన. అంటే హక్కులు ఏ రకంగా ఉన్నాయి, మనకు హక్కులు భంగం ఎక్కడ వాటిల్లుది, దానికోసం మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏముందని అందరూ చర్చ పెడితే వాలంటీర్గా రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టినా, టీచర్స్ యూనియన్ మీటింగ్ పెడితే వాడు ఏం చేస్తాడు, టీచర్స్ యూనియన్ మీటింగ్ పెడితే ఆయనకి ఎక్కడో ఒక దగ్గర అవకాశం ఉంటుంది, లేకపోతే నేను ఎప్పుడైనా బడికి రానప్పుడు సెలవు పెడితే దానికి మా యూనియన్ ప్రెసిడెంట్ ఉంటాడు, మా యూనియన్ సెక్రటరీ ఉంటాడు, అఫీషియల్గా వాడికి లీవ్ అప్లై చేసుకోవచ్చు అనేది ఉంటుంది. దానికోసం కాకుండా అసలు ఈ చర్చాగోష్ఠి ద్వారా వైశ్యలో ఉన్నటువంటి వివేకం ఏ రకంగా ఉంది, చైతన్యం ఏ రకంగా తీసుకురావాలన్న ఒక ఆలోచనతో వైశ్య గర్జన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నప్పుడు ఒక 3,000 మంది కలిసి సంఘాలన్నీ పక్కన పెడదాం. మహాసభ గొప్ప సంఘం, 120 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇంకొక ఆయన ప్రపంచ మహాసభ, ఇంకొక ఆయన ఇంటర్నేషనల్. ఈ అన్నిటికంటే భిన్నంగా ఉండేది వాసే క్లబ్స్ ఉంటాయి. వాసే క్లబ్ అనగానే మన వాళ్ళందరూ ఇమ్మీడియట్గా అలర్ట్ అవుతారు. 20 మంది కలిపితే ఒక క్లబ్, దానికి ఇంటర్నేషనల్
ప్రెసిడెంట్ అన్నున్నాడు. దాదాపుగా 1,50,000 మంది సభ్యత్వం కలిగినటువంటి సంస్థ, గొప్ప సంస్థ. చారిటీలో మనం నెంబర్ 1. దాంట్లో కూడా ఏం చేస్తాము, 75% వేరే కులాలకు చారిటీ చేస్తాం. దాన్ని కూడా మనం పక్కన పెడుతుంది. మేమేమన్నట్లేదు, దాంట్లో ఎవరి స్థాయిలో వారు చారిటీ చేయండి. కానీ రాజకీయ పరంగా మనం ప్రశ్నార్థకమవుతున్నాం, మన హక్కులు భంగం వాటిల్తున్నది. దానికోసం రీసెంట్గా మనం ఒక 5 సంవత్సరాల కింద కోమటోళ్ళు స్మగ్లర్లు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఒక షెఫర్డ్ తీసుకున్నాడు, ప్రొఫెసర్. తీసుకున్నప్పుడు ప్రప్రదంగా స్పందించింది ఎల్బీ నగర్ నుండి మేమే. మా మీదనే కేసులు పెట్టింది. నా మీద ఒక ఆర్వేటి అని ఒక అతని మీద జర్నలిస్ట్గా, నేను కాచా సత్రానికి A2, A3గా మా ప్రేమ్ గాంధీ, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ, ఇంకో 5 మీద కేసులు బుక్కారు. కానీ తనకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక టీవీ డిబేట్లో చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా మన వైశ్య జాతి ముందున్నది. ఏ రకంగా అంటే మనకి సబ్జెక్ట్ ఉన్నా లేకున్నా ప్రతి టీవీ డిబేట్లో వెళ్ళి పోతే లాస్ట్ వాడు ఒక మాట అన్నాడు. అతను నిజంగా చెప్పాలంటే మనం చైతన్యవంతం చేసిండు. మీ దాంట్లో చదువుకున్న వాళ్ళు లేరా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, థ్రెట్ ఉన్నది, నాకు కచ్చల సత్రంతో థ్రెట్ ఉందని చెప్పి ఎఫ్ఐఆర్ చేయించింది. ఇవన్నీ చేయించేటువంటి క్రమంలో మీకు ఎప్పుడైనా జవాబు చేయాల్సినటువంటి అవసరం ఉంటే, జవాబు చెప్పేటువంటి దమ్ము ఉంటే పుస్తకానికి ప్రతి పుస్తకం రాయండి, పుస్తకం ద్వారా చెప్పండి. అప్పుడు మా వైశ్య వికాస వేదిక నేలంటి మధు, మా గౌరవ సలహాదారు, తను, నేను, ఇంకా కొంతమంది రిపోర్టర్లు అందరం కూర్చొని ఒక పుస్తకాన్ని రచించారు, సామాజిక సేవకులు వైశ్యులు. ఆ రోజు కూడా మేమే ఎత్తుకున్నాం. వైశ్య వికాస వేదిక నుండి ఒక గొప్ప కార్యక్రమం. యావత్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎవ్వరు కూడా పుస్తకానికి అక్షర ప్రతిరూపం ఇయ్యలే. ఆ గర్వంగా ఉన్నది. ఎందుకంటే సమాజం కోసం మేము ఉన్న వైశ్య వికాస వేదిక ద్వారానే సామాజిక సేవకులు వైశ్యులు అని చెప్పినటువంటి ఒక నీచునికి ప్రతిరూపకంగా పుస్తకాన్ని తీసి ఇచ్చినటువంటి ఘనత మా వైశ్య వికాస వేదిక గురించి. అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మేము. కానీ ఎక్కడ గొప్పలో పోయో మేము కమిటీలు వేసడం కోసమో జిల్లా కమిటో, రాష్ట్ర కమిటో, జాతీయ కమిటో మా కమిటీలు లేవు. మాకున్నంత కమిటీ ఒకటే, ఆన్సరబుల్ మీ వైశ్యులకే, మన వైశ్యులకే, జాతి కోసమే పనిచేస్తున్నటువంటి సంస్థ మరి. ఇలా ఎవరిని కించపరిచేది లేదు, ఎవరి ఉద్దేశం వారి సంఘాలని వారిని అనేది లేదు. ఇది కాకుండా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆత్మగౌరవం, హక్కుల సాధన, దాన్ని తీసుకున్నటువంటి క్రమంలో ప్రప్రదంగా టీచర్లకు ఎక్కువ తెలిసే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీస్ మీరు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, సమాజాన్ని మేల్కొల్పే దాంట్లో ఉంటారన్న ఒక ఉద్దేశంతో టీచర్ల ద్వారా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అక్టోబర్ 1న సరూనగర్ ఇండోర్ స్టేడియం దగ్గర ఎల్బీ నగర్ చౌరస్తాలో 1,00,000 మందితోటి వైశ్య గర్జన కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు దాదాపు ఒక వారం రోజులు ఎవరేం కామెంట్లు చేయలేదు. ఒక 10వ రోజు 11వ రోజు అయిన తర్వాత వీళ్ళు అద్భుతంగా పోతున్నట్టే సంఘాలు అందరూ మేల్కొన్నారు ఒకటేసారి. అంటే మనలోకి ఆవేశం వస్తే తట్టుకోలేరు. ఇమ్మీడియట్గా బయలుదేరి ఒక ఆయన బైక్ ర్యాలీ, ఒక ఆయన ఓ బ్యానర్ పెట్టుకొని ఓ బైక్ ర్యాలీ, ఇంకోటి ఓ బ్యానర్ పెట్టుకొని బైక్ ర్యాలీ, అర్జెంటుగా 60,000 కార్పొరేషన్ కావాలి. వాడు 5,000 కోట్లు అంటాడు, వాడు 10,000 అంటాడు, 3,000 కోట్లు అంటాడు. ఇట్లా అనుకుంటే స్టార్ట్ అయ్యింది. సంతోషపడ్డాం, ఎందుకంటే కనీసం చైతన్యం వచ్చింది. ఎందుకంటే మనం నిజాం రూల్, మనం తెలంగాణ రాష్ట్రం అనగానే, తెలంగాణ ప్రజలు అనగానే నిజాం ప్రభుత్వం గుర్తొస్తుంది. వాడు ములుగర పెట్టి పొడిస్తేనే మనకు లేదు. ఆ క్రమంలో స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఒక వారం రోజులు పోటాపోటీ చేసారు, బైక్ ర్యాలీలు పెట్టారు. దాని తర్వాత బంద్ అయిపోయారు. అవోపాలు పెట్టారు, వాట్సాప్ క్లబ్లు పెట్టారు, ఇంకా చిన్న చిన్న సంస్థలు పెట్టాయి, పెద్ద సంఘాలు పెట్టాయి, ధర్నా పెట్టారు. ఇవన్నీ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఆల్ వెనక పోయారు. ఎందుకు పోయారు అంటే వీళ్ళు తీసుకున్న అంశం గొప్పది. మనం ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ నడుతున్నాం, కానీ వైశ్య వికాస వేదిక వాళ్ళు 10 డిమాండ్లు పెట్టాం. మీ దగ్గర దాదాపుగా పాంప్లెంట్ అందరి కాడ ఉన్నారు, చదువుంటారు కదా అందరూ. ఈ 10 డిమాండ్లలో మనం ఏమన్నామంటాం, ఆర్థికంగా వెనుకబాటుతనం ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణంలో ఈడబ్ల్యూఎస్ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్కు 10% ఇస్తే దాంట్లో వర్గీకరణ చేయమని చెప్తున్నాం. దేనికోసం వర్గీకరణ అడుగుతున్నాం? అగ్రవర్ణాలు చెప్పే దాంట్లో తెలంగాణ సమాజంలో బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మ, వైశ్య, వెలమ ఉన్నాం. ఈరోజు రెడ్లు రాజకీయ చైతన్యంగా 40 మంది శాసనసభ్యులు, 6 మంత్రులు ఉంటున్నారు. వారి జనాభా దామాష ఎంత ఉందంటే మ్యాక్సిమం 6 to 8% ఉన్నది. మన జనాభా నిష్పత్తి ఎంత ఉంది? 4.5% నుండి 5% ఉన్నది. బ్రాహ్మణులు 1% ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం 1% ఉన్నారు, 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వెలమ సామాజిక వర్గం 1 లోపల ఉంటారు, 10 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి మనం ఎక్కడున్నాం? ఏకైక శాసనసభ్యుడు మనకు ముఖ్య అతిథి పెద్దన్న బిగాల గణేష్ గుప్తా గారు ఉన్నారు. దాని తర్వాత కేసీఆర్ గారు మన దయానందన్ గారిని పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చారు.
ఈ క్రమంలో మనం చెప్తుంది ఏంటంటే వైశ్యులకు జనాభా తమాషా ప్రకారం మన వాటా ప్రకారం ఒక 5% ఉంటే 5 శాసన మండలికో 5 శాసనసభ్యులకో ఒక 2 పార్లమెంటుకో పంపించాల్సినటువంటి బాధ్యత పార్టీల మీద ఉందని చెప్పి ఒక డిమాండ్ పెట్టింది. రాజకీయంగా ఎక్కడ ఉన్నాం, అధమ స్థానంలో ఉన్నాం. డబ్బున్న ఎక్కడ ఉన్నారు, మన దాంట్లో డబ్బు ఉన్నాయని మనమే చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది మన జాతులు అంటే మనం చేసేటువంటి సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏదైనా దాన్ని చూసి వాళ్ళందరూ ఏమనుకుంటారు, వీళ్ళకన్నా డబ్బు బాగుంది అంటారు. మనం చేసేది ఎక్కడ చేస్తున్నాము? అన్నదానం ఏదైనా ఇమీడియట్ ఏం చేస్తాం, తరాజు తెలుసుకొని అన్నదానం అమాస అన్నదానం. జనరల్గా మన ఇళ్ళలో ఎవరైనా తెచ్చుకుంటే అమాస రోజు బయట తినం, ఇంట్లో కూడా ఉపవాసం ఉంటుంది. కానీ లేటెస్ట్ ట్రెండ్ ఇంకేం చేస్తున్నాం, గుళ్ళకు మన కాపలాదారులు పెడుతున్నాం. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, గుడిలో డైరెక్టర్గా గుడి చేరుకునే విధంగా మనం గొప్ప సంకల్పించుకుంటాం. కానీ డబ్బులు మరే ధర్మబద్ధంగా ఒక నిజాయితీతోటి సంస్కృతి వారసత్వంలో ఉన్నటువంటి జాతి అంటే వైశ్య జాతి. సంస్కృతిని కాపాడు. ఈరోజు హిందూ మతాన్ని ఒకరు కాపాడే పరిస్థితి ఉంటే ఆ హిందూ మతాన్ని గొప్పగా కాపాడేదంతా మన వైశ్య జాతి ఉంది. దాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ రాజకీయపరమైనటువంటి అంశాలు అవసరం లేదు. రాజకీయ పరం కోసం శిక్షణ తరగతులు ఇంతవరకు ఏ సంఘం పెట్టలేదు. రాజకీయ కమిటీలు ఒకవేళ ఉన్నాయి, నిర్లక్ష్యానికి గురైంది. సంఘ ప్రమాణ స్వీకారించడం. ఇదే కాకుండా యూత్ టోటల్ గా నిర్లక్ష్యానికి గురైంది. యువజన సంఘం అనేది ప్రమాణ చేయాలి. ఆ ఎంటర్ప్రీనర్ సపోర్ట్ ఎవరు చేస్తారు? మనం అప్పు తెచ్చుకొని చేసుకుని కాకుండా ప్రభుత్వం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికోసం ఇండస్ట్రియల్ కారిడార్ లో 25% వాటా మా వైశ్య జాతికి ఏమని చెప్తున్నాం. మనమే గొప్పగా చెప్పుకుంటాం, ట్యాక్సీలు కట్టుకున్నాం, మా ట్యాక్సీల ద్వారా మీకు వస్తుందని చెప్పేటువంటి క్రమాన్ని మేము చెప్తున్నాం. దానికోసం కూడా ఒక 25% అంటున్నాం. ఇదే కాకుండా ఎవరి జనాభా తమాషా ప్రకారం, ఆ జనాభా వాటా నిష్పత్తి ప్రకారం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఉంటే ఆ రాజ్యాంగం సాక్షిగా ఆర్టికల్ 14 ప్రకారం ఎవరు పునర్దూషణ చేసినా చట్టరీత్యా లేరు. దానికోసం వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలి. ఒక జ్యుడిషియల్ వ్యవస్థ వస్తుంది, ఒక నమ్మకం ఏర్పడుతుంది. పేద వైశ్యుల గ్రామంలో ఉన్నటువంటి వైశ్యుని ఆదుకునేటువంటి పరిస్థితిలో మన వైశ్య సమాజం లేదు. ఎక్కడ ఉన్నామంటే కోటి కానూరు కోడలో సంఘ ప్రమాణ స్వీకారంలో కన్వెన్షన్ చేసేటువంటి కార్యక్రమాలలో తప్ప గరీబ్ వైశ్యులు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆత్మగౌరవం గురించి గొప్ప చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అదే మహాత్మా గాంధీ ఆత్మగౌరవం కోసం తీసుకున్నటువంటి నినాదంతో భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ముందు వరుస దానికోసం జాతికి తైలు దాని తర్వాత మనం కులంగా ఓన్ చేసుకున్న తప్ప కులం కోసం కాదు. ఆయన మన జాతిలో ఉన్నందుకు గర్విస్తున్నాం. కానీ చేసింది ఏంటి? ఆత్మగౌరవం కాపాడే కోసం. ఆ ఆత్మగౌరవం కరువైందని చెప్పి మనం చెప్తున్నాం ఈరోజు. అదే కాకుండా పొట్టి శ్రీరాములు గురించి చెప్తున్నాం. అమరజీవి ఎక్కడైనా వారి యొక్క స్వరాష్ట్రం కోసం మద్రాసులో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు అక్కడ ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి అసలు వాసినటువంటి పొట్టి శ్రీరాములు గౌరవిస్తాం. కానీ ఆయన కులం కోసం చేయలేదు. కులం మనం ఓన్ చేసుకున్నాం. దానికోసం మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఆత్మగౌరవంగా వెనుకబడ్డాం. ఆ హక్కుల సాధన డిమాండ్ కోసం పనిచేస్తున్నాం. కళ్యాణ్ సంతోష్ బాబు ఉన్నాడు. ఆయన దేశం కోసం యుద్ధంలో ప్రాణాలు అనిపిస్తే మన కమ్యూనిటీ ఓన్ చేసుకుంటాం. కానీ కులం కోసం కాదు కదా. మరి వీళ్ళందరూ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన చైతన్యం ఎక్కడ మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఒకప్పుడు చెప్తున్నాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజాం ప్రభుత్వం ఏర్పడినప్పుడు దాదాపు 40-50 మంది చట్టసభలో ఉందని చెప్తున్నప్పుడు ఈరోజు ఇద్దరు ఉన్నారు చట్టసభలో. ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ దయానంద్ గారు కంటెస్టెడ్ గెలిచినటువంటి బిగాల గణేష్. మనం ఏడున్నాం? 10 మంది కూడా లేనటువంటి వ్యవస్థ ఉంటే మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఏ రకమైనటువంటి సపోర్ట్ ఉంటుంది? దానికోసం రాజకీయ పరంగా ఒక గర్జన చేస్తే ఆ గర్జన ద్వారా మన సంఖ్యాబలం తెలిస్తే ఆ సంఖ్యాబలం ద్వారా ప్రభుత్వానికి వినతి చేయొచ్చు, ప్రభుత్వానికి ఆహ్వానం పంపచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు. ఈ విషయాలను పక్కన పెట్టి మనం పోటీ సంస్థలతో పనిచేసుకుంటూ పోతే వైశ్య వికాసం ఇంకా చైతన్యం చేయడం కోసం ఇంకా ఈరోజు ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏదో పార్టీలో టికెట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏ పార్టీలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేనటువంటి దుస్థితులను. దీనికి కారణం అంటే మన సమాజం, వైశ్య సమాజమే కారణం. వైశ్య సమాజంలో ఉన్నటువంటి పెద్దలు జవాబుదారులతో పనిచేయాలి. ఒక లీడర్ తయారు చేయకపోతే వాడి సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అని అనుకుంటే చట్ట పెద్దవాడు వాడి బాధ్యత. మన పిల్లలు కనుక చెడుదారులో పోతే మన పిల్లల్ని మాట్లాడేటువంటి పరిస్థితిలో అమ్మ నాన్న వారి బుద్ధి చెప్పాల్సిన సక్రమార్గంలో చెప్పాలి. ఆ సక్రమార్గంలో చెప్పినప్పుడు మన పిల్లల భవిష్యత్తు ఎండకపోతే తప్పేవాడిని పేరెంట్స్. మరి ఆ పేరెంట్ల బాధ్యత ఉన్నటువంటి సంఘ నాయకులు రాజకీయ పరంగా ఎదురిస్తారు. రాజకీయ పరంగా అవగాహన లేదు. అవగాహన రైతులతో చేస్తున్నటువంటి ఈ సందర్భంలో రాజకీయ శంకరం రాజకీయ గర్జన తీసుకున్నారు. ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఒక పక్కన ఉన్నటువంటి జడ్చల్ల కొత్త కేశవులు ఉన్నాడు. నల్లగొండలో శంకర్రావు గారు ఉన్నారు. ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసి గెలిచింది.
చరిత్ర లేదు మన దగ్గర. ఏ సంఘం దగ్గర వైశ్య లిటరసీ లేదు. ఆ చరిత్రను చెప్పాలి మన సంఘం వాళ్ళు. కానీ ఆ చరిత్రను వేదిక తీసుకురావాలని ఒక ఆలోచనతోటే మేము మునుగోడు యాదవ్ లాంటి మా డైరెక్ట్ బదులు లాంటి మా సభ్య నిజాం వెంకటేశ్వర లాంటి వాళ్ళు తీసుకొని చెప్తున్నాం. భావితరాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. వైశ్యుడు స్వర్ణయుగం గుప్తుల కాలం నుండి చెప్తున్నాం. శ్రీహర్షుడు మనోడే చెప్తాం, అమిత్ షా మనోడే చెప్తాం, నార్త్ ఇండియా వైశ్య మనోడే చెప్తాం. దాన్ని గౌరవప్రదంగా ఆర్యాన్ని మనం ముందర పెట్టుకున్నాం. ఆర్యం కాదు మన వైశ్యమే, కానీ గౌరవప్రదంగా ఆర్య వైశ్యాలు చెప్పుకున్నటువంటి సందర్భం చెప్తున్నాం. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కళింగ వైశ్యుడు ఉన్నాడు. కానీ 2 జిల్లాల్లో బీసీగా పరిగణిస్తారు. బీహార్లో కొంతమంది బీసీగా కులవృత్తుల మీద ఆధారపడారు. గతంలో కూడా మోడీ గురించి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మోడీ కూడా మన వైశ్యులు చెప్పాం. ఎక్కడో వైశ్యుడికి ఏమైనా జరిగితే మాత్రం మనం సపోర్ట్ కొడతాం. పార్టీలో ఉన్నటువంటి వైశ్యుడికి ఆర్థిక ఇబ్బందులు వస్తే సపోర్ట్ చేయలేనటువంటి దుస్థితులను ఈరోజు నిన్న మన చంద్రయాన్ చెప్తే ఇస్రో సైంటిస్ట్ ఆందోళన ఉన్నారని చెప్పి మన వాట్సాప్లలో షేర్ చేసాం. కానీ రాజకీయ చైతన్యం కొరవడ్డది. వారికి సన్మానించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. వారి ఇన్స్పిరేషన్ తీసుకొని రావాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నటువంటి నేపథ్యంలో మీరందరూ కూడా బెస్ట్ టీచర్ ప్రభుత్వం గుర్తించేది ఒక్కరిలో ఇద్దరిలో గుర్తిస్తుంది. కానీ వైశ్య వికాస వేదిక నుండి మిమ్మల్ని అందరినీ గుర్తించాలంటే ఒక చైతన్యం తీసుకురావడం కోసం వైశ్య వికాస వేదిక నుండి ఇక్కడ ఈ వేదిక ద్వారా తీసుకున్నటువంటి జాతీయ అవార్డు తీసుకున్నటువంటి పట్టణంలో కూడా ఫస్ట్ వైశ్య వికాస వేదిక వాళ్ళని సన్మానం చేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్న ఏకైక వ్యక్తి కల్లికొండ శ్రీనివాస్ కూడా ఇదే వేదిక ద్వారా సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అడిగిన సరళ మేడం, ఇంకో మిత్రుడు మంచుపడ్డ వెంకయ్య, వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో తీసుకుంటారు. మేము అడిగేది ఏంటంటే మీరు జిల్లా స్థాయిలో తీసుకోండి, రాష్ట్ర స్థాయిలో తీసుకోండి, మండల స్థాయిలో తీసుకోండి. కానీ మన యొక్క వైశ్య జాతిని పునరీకరించడంలో మీరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ మీరు చెప్పకపోతే మేధావుల మౌనం దేశానికి చేటవుతుంది, మన జాతికి చేటవుతుంది. మంచి చెడు చెప్పాల్సినటువంటి బాధ్యత మన ఉపాధ్యాయుల మీద ఉందని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమంలో ఈ టాపిక్ మాట్లాడుతున్నాం. గురు పూజోత్సవానికి సంబంధించి అందరూ మాట్లాడతాం. గురువులు గొప్పలే, తల్లిదండ్రులు గురువులే. ఆ గురువు బాధ్యతకి వెళ్ళి వచ్చిన గురువులు కూడా పనిచేసాం. ప్రభుత్వ ఉపాధ్యాయులు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం సమాజం ఒక పేరు కావాలి, సమాజం కోసం మేము జీవించినందుకు ఏదో ఒక రోజు మనం గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేస్తాము. అది కేంద్ర మంత్రి 8 నుండి స్టార్ట్ అయింది. పదవులు రాకపోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడంలో మేము కీలకంగా ఉన్నాం. మనం జన్మించినందుకు మన తల్లిదండ్రులకు, గురువులకు బాధ్యత మనం ఎంతో కొంత రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే వైశ్య వికాస వేదిక నుండి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మీరందరూ కూడా మేము చేసే కార్యక్రమాలు మీరు క్రిటిసైజ్ చేయకుండా, ఒకవేళ మెచ్చుకోకుండా క్రిటిసైజ్ చేసి వాళ్ళని ముందుకు పోయేటోళ్ళని వెనుకకు రావచ్చే కార్యక్రమం చేయకండి. ఎందుకోసం చెప్తున్నంటే కొంతమంది సంఘ ద్రోహులు, సంఘంలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు, వారి పదవికి ఎక్కడ ఆటం వస్తుందో వారి పదవులు పీఠాలు ఎడగలదు అని చెప్పి వారు చేసేటువంటి కార్యక్రమం కుట్రలు ఉండేవి. ఆ కుట్రలన్నీ పక్కన పెడతారు. 1,80,000 సభ్యత్వం ఉన్నటువంటి మహాసభలది, దాదాపు 10,000 మంది సభ్యత్వం ఉన్నటువంటి ఇంటర్నేషనల్ సంఘం ఉంది, 10,000 ఉన్నటువంటి ప్రపంచ ఆదివేశం సంఘం ఉంది, 1,50,000 ఉన్నటువంటి మా వాసవి క్లబ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా సభావేదిక వేడుకునేది ఒకటే, వైశ్య గద్దలు ఇప్పుడు వైశ్య శంకరం గంజి రాజమౌళి గుప్త నేతృత్వంలో ఆ రోజు 24 సంవత్సరాల కింద ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి శంకరామైన జాతిని మేలుకొల్పే విధంగా పనిచేసారు. 24 సంవత్సరాలు పట్టింది, ఒక్కరు కూడా సోయి లేదు. ఆ సోయి కోసం వైశ్య జాతిని అభివృద్ధి తీసుకురావడం కోసం మేము వైశ్య వికాస నుండి బయలుదేరితే కొంతమంది అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మీ ద్వారా చెప్పాల్సిన అవసరం. గ్రామాల్లో ఉంటారు, గ్రామాల్లో ఉన్నటువంటి వైశ్యులకు ఏ రకంగా అన్యాయం జరుగుతున్నాయి, వారికి ప్రొటెక్షన్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం మనం వైశ్య ఉపాధ్యాయులు కావచ్చు, టీచర్లు కానివ్వండి, అడ్వకేట్లు కానివ్వండి, ప్రస్తుతం అందరూ ఉండాలి. మన వైశ్య జాతీయతను సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం కోసం చేస్తున్నాం. దీని ద్వారా ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నటువంటి చాలా మంది వైశ్యులు ఇంకొక దాడి జరుగుతున్నది, దాన్ని ఎవరు గమనిస్తలేదు. ఆర్థిక మూలాలను దెబ్బతీసేటువంటి సమాజం ఎందుకు వచ్చిందంటే ఈరోజు గుజరాత్ బార్వేడిలో, రాజస్థాన్ బార్వేడిలో వచ్చి మన పల్లెలకు వస్తున్నారు, పట్టణాలకు వస్తున్నారు. మన ఆర్థిక మూలాల మీద దెబ్బ జరుగుతుంది. ఎవరు దాన్ని గ్రహిస్తలేడు. ఏ సంఘ నాయకుడు దాని గురించి చెప్పట్లేడు. ఎందుకు చెప్పట్లంటే వాడికి వివేకవంతుడు అయితే వాడిని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించే హక్కుని కోల్పోయే విధంగా మన జాతిని చేస్తున్నారు. దయచేసి ఆ ప్రశ్నించే హక్కుని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉన్నది. ఉపాధ్యాయులు మీరు మేల్కొంటే సమాజం మేల్కొంటే, సమాజం మేల్కొంటే మన జాతి మేల్కొంటుంది. జాతి మేల్కొంటే యావత్ భారతదేశాన్ని కాకుండా ప్రపంచంలో అత్యున్నతమైన స్థాయిలో ఉండేటువంటి ఎవరి అంటే వయసు జాతీయులు, సంస్కృతికి వారసులు చెప్తున్నాం, ధర్మానికి ప్రతిరూపాలు చెప్తున్నాం. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ పూజ సంఘాల వైశ్య జాతిని పునరుద్ధరణలో వైశ్య జాతి మనుగడ ప్రశ్న
సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటాడు విక్రమం. ఇదే కాదు, ముదితల్ నిర్వహరాని విద్య ముద్దాలు నిర్మించాలని కవి మహిళాలోకం కలిగింది. అమ్మవారి సాక్షి వ్యక్తులం మాకు వేరే రాజకీయ పరంగా కావచ్చు, సంఘాల పరంగా మాకు వేరే లేదు. 2026లో డీలిమిటేషన్స్ అయితే ఇంకొక 34 శాసనసభ స్థానాలు పెరిగితే మీరు కావచ్చు, మీరు కావచ్చు, రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు రాజకీయాలకు పదం కనీసం 10 మందిని చట్టసభలకు పంపాల్సినటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మా కోసం దానికోసం పనిచేస్తాం. లేకపోతే రాజకీయ పరంగా కనుక మనం రాకపోతే జాతీయ నిర్లక్ష్యానికి గురవుతుంది. తద్వారా ఉన్నటువంటి మన యువతకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయలేదు. కనీసం అవగాహన కూడా లేదు. వైశ్య జాతులు ఎంతమంది చట్టసభలో ఉన్నారు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరుంటే మన దగ్గర ఎలాంటి చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. దానికి గమనించాల్సినటువంటి బాధ్యత. ఆ చరిత్ర నిర్మాణం చేసే దాంట్లో ఉపాధ్యాయుల పాత్ర కీలకం ఉంది. జస్ట్ ఉపాధ్యాయులు ఎందుకే సర్వీలు రాధాకృష్ణ గారిని రాష్ట్రపతి చేస్తున్నారు అంటే అత్యున్నతమైనటువంటి స్థానం భారత ప్రభుత్వం, భారత ప్రథమ పౌరులు గుర్తించినటువంటి జాతీయ మరి ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయులు ఉన్నటువంటి మన వైశ్యాన్ని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. ఇదే కాకుండా ఏది ఏమైనా ఒకటి ఉన్నటువంటి ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో మనకు భరోసా ఇచ్చేది ప్రభుత్వాలు భరోసా ఇస్తాయి. ఆ ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలంటే మన సంఖ్యాబలం కావాలి. లేకపోతే మనం చెప్పాల్సినటువంటి విషయాన్ని వేదికల ద్వారా చెప్పాలి. మనకు కావాల్సిన దాన్ని మనం డిమాండ్ చేయాలి. ఇంకొక మిత్రుడు అన్నాడు, టీచర్ మిత్రులకు వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటే రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ కొట్టడానికి దాంట్లో ఈడబ్ల్యూఎస్ వచ్చిందంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వచ్చిందంటే మేము కీలకంగా పనిచేసాం. తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి దానికోసం ఎన్నో ధర్నాలు చేస్తాం. ఇదే కాకుండా రేపు కార్పొరేషన్ డిమాండ్ కావచ్చు, కమిషన్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ కావచ్చు, జనాభా దామాషా ప్రకారం వాటా కావచ్చు, వైశ్య బంధు కావచ్చు, నిరుపేద వైశ్యులకు ఒక బీసీ బంధు, దళిత బంధు ఏదైతే ఇస్తున్నారో వైశ్య బంధు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు చెప్తున్నాం. అదే కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్లో మనకు చాలా మంది రైస్ మిల్స్ ఉన్నాయి. రైస్ మిల్స్ ప్రధాన రైస్ మిల్స్ మనం ఈ రోజు ఉన్నటువంటి రైస్ చాలా అంటే కాలక్రమేణా దాదాపు 9 సంవత్సరాల నుండి వర్షాలు బాగా పడుతున్నాయి, పంటలు బాగున్నాయి, సస్యశ్యామలం ఉంది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా వ్యవసాయ రంగానికి పెద్ద పెట్టేసినటువంటి సందర్భంలో వ్యవసాయం కూడా అధిక దిగుబడి వస్తుంది. ప్రభుత్వానికి మంచి లాభదాయకం ఉంది. దాంట్లో కూడా మనం భాగస్వాములు లేదు. ఎందుకంటే మనకు రైస్ మిల్స్ ఉంది, రైస్ ఇండస్ట్రీ ఉంది. కానీ రాబోయే రోజుల్లో రైస్ ఇండస్ట్రీ కాదు, అన్ని ఇండస్ట్రీలు వృత్తాధిపత్యం కింద మిగతా జాతులు పోతున్నాయి, మిగతా కులాలు ఇవాళ వృత్తాధిపత్యం కింద ఉన్నాయి. మనం మాత్రం అక్కడనే ఉన్నాం. మాల్స్ వస్తున్నాయి, మార్ట్లు వస్తున్నాయి, రిలయన్స్ వస్తున్నాయి, ఇంకేమైనా వస్తున్నాయి. ఒక క్షణం మనం అనుకుంటాం రిలయన్స్ వాడు మనోడే, లక్ష్మీ మీటర్ మనోడే. కానీ తెలంగాణలో ఉన్న వైశ్య జాతిని పశ్చాత్తపడుతుంది. తెలంగాణ వైశ్య జాతి ఆర్థికంగా కోల్పోతున్నది. మన ఆర్థిక మూలాల మీద దెబ్బతింటున్నాయి. మన కిరాణా షాపులు బంద్ అయితే, మన వృత్తులు బంద్ అయితే, పట్టణాలకు వస్తున్నాం, నగరీకరణ పేరు మీద మండలాలకు వస్తున్నాం. మన వృత్తి మొత్తం పోయి ఎక్కడ పోతున్నాం అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్తున్నాం, లేకపోతే ఎక్కడో ప్రైవేట్ దాంట్లో వాడికి చెప్పినటువంటి కరువులో 2 లక్షల ప్యాకేజ్, 3 లక్షల ప్యాకేజ్ అని చెప్పి గొప్పగా చెప్తున్నటువంటి సందర్భం ఉంది. దయచేసి యువతకు పెడదోట పోకుండా యువత కావాల్సినటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులకు ఉందని చెప్పి మరోసారి చెప్తుంది. దానికోసమే వైశ్య గర్జన చేస్తుంది. 24 సంవత్సరాల కింద చేసినటువంటి వైశ్య శంకరం కాకుండా ఈరోజు 1 లక్ష మందితోటి వైశ్య గర్జన చేద్దాం అనుకుంటే ఒక సంఘ నాయకుడు చెప్పినాడు, అవహేళనగా మాట్లాడుకుంటూ 1,00,000 మంది వస్తారా, 90,000 మంది వస్తుండొచ్చు, అదే 99,999 మంది రాని బాటా శక్తుల రేట్ అనుకుందాం. కదిలిగా లేదా ఒకసారి మనం ఏదో చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. అమ్మవారి సాక్షిగా వాసవి కన్యకా పరమేశ్వర ఆత్మ గౌరవం నింపడం కోసం ఆమె మీద కనుక మీకు మనసు ఉంటే, ఆమె మీద మన ప్రేమ ఉంటే, ఆమె దయ ఉంటే, ఆమె కరుణా కటాక్షాలు ఉంటే తప్పకుండా ప్రతి వయసుకు చదవాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఆ సమయం కోసం రమ్మని చెప్తుంది తప్ప మేము స్వలాభం కోసం రమ్మని చెప్పట్లేదు. వైశ్య గర్జన విజయవంతం చేసే దాంట్లో కీలకంగా పనిచేయాలి. వైశ్య సమాజాన్ని మరొకసారి మేల్కొల్పే దాంట్లో టీచర్లు ఉన్నటువంటి అద్భుతమైన వృత్తి ఏంటంటే తల్లిదండ్రుల తర్వాత గురువుగా బాధ్యత ఉంది. కాబట్టి ఆ గురువులు సక్రమార్గంలో సంఘాన్ని సక్రమార్గం పెట్టాలి, జాతిని సక్రమార్గం పెట్టాలి, సమాజాన్ని సక్రమార్గంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో స్వార్థం కూడా ఉన్నది. వైశ్యంగా పుట్టినందుకు గర్వించు, హిందువుగా పుట్టినందుకు గర్వించని చెప్తే వైశ్యంగా పుట్టినందుకు గర్వించని చెప్పాల్సినటువంటి సమయం ఉన్నది. మరి వైశ్య జాతిని మేల్కొల్పే దాంట్లో కూడా మనం చేయాలి. దానికోసం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. యువతను ఎక్కడ కూడా సైడ్ ట్రాక్ చేయకుండా ఇంకొక దాడి జరుగుతున్నది పుట్టండి గమనిస్తలేదు. మన పిల్లలకు పెళ్లిళ్ళు అయితే చెప్తున్నాం. పెళ్లిళ్ళ సబ్జెక్ట్ మన వైశ్య కాదు, సన్మానాలు మరి కాదు. కానీ పెళ్లిళ్ళు అయ్యే క్రమంలో కూడా ఎక్కువ లవ్ మ్యారేజ్ పోతున్నటువంటి వేరే కమ్యూనిటీ వాళ్ళని లవ్ చేసినటువంటి పరిస్థితులు. దాంట్లో కూడా
రెండు విషయాలు ఉన్నాయి. పేరెంట్స్కి ఎక్కువ డిమాండ్స్ ఉన్నాయి, అమ్మాయిల తల్లిదండ్రులకు ఆశలు ఎక్కువ ఉన్నాయి, పిల్లలు జాబ్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా పైసల వ్యవస్థ వచ్చింది. ఆ పైసల వ్యవస్థలో కొద్దిగా హేరాఫేరీలు నడుస్తుంది. దయచేసి దాన్ని కూడా గమనించి సద్మార్గంలో సద్భాగంలో పయనించే దిశగా వైశ్య జాతి ఉండాలని చెప్పి అవసరం ఉందని చెప్తూ మరి అన్నకు చాలా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన వైశ్య వికాస వేదిక తరఫున ఆ యొక్క చైర్మన్ అయిన కాచం సత్యనారాయణ గారికి, అదేవిధంగా వాళ్ళ ట్రస్ట్ సభ్యులకు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మన గౌరవ అతిథి గంప నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా వారు చైర్మన్గా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్స్ ఆఫ్ ఇండియాకు వారు ఎన్నో సేవలు చేసిన వారు కూడా మా బావగారు. అదేవిధంగా మన ఏసీపీ అయిన పూల విజయ్ కుమార్ గారికి, మన పూల విజయ్ కుమార్ గారు అడిషనల్ ఎస్పీగా వ్యవహరిస్తున్నారు, వారికి, అదేవిధంగా కాచం సుష్మా గారికి, మరియు ఈనాడు సన్మానం పొందే మన టీచర్స్కు, అదేవిధంగా విచ్చేసిన మెంబర్స్కు, ట్రస్ట్ మెంబర్స్కు, మరియు సోదరిమణులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన కాచం సత్యనారాయణ గారు ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహిస్తూ వీధికి అధినేతగా ఉంటూ, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి విద్యార్థులకు స్కాలర్షిప్స్ అత్యధిక సంఖ్యలో ఇచ్చే ఘనత మన సత్యనారాయణ గారిని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ టీచర్స్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సన్మానం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు మన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఈ డెవలప్మెంట్ ఒక దిక్కు, సంక్షేమ పథకాలు ఒక దిక్కు కూడా అవుతున్నాయని కూడా మీకు సభాముఖంగా తెలియవలసిన. సంక్షేమ పథకాల్లో భాగంగా నాన్ వైశ్యాస్కు ఎవరికి ఏ విధంగా బెనిఫిట్ పొందుతుండ్రో మన వైశ్యాస్ కూడా అదే విధంగా బెనిఫిట్ పొందడానికి అవకాశాలు ఉన్నాయని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పెన్షన్స్ ఉన్నాయి, షాదీ ముబారక్ ఉంది, కళ్యాణ లక్ష్మి ఉంది, మరియు డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 3 లక్షల రూపాయల వైశ్యాస్కు ఏ విధంగా అవకాశాలు ఉన్నాయో మన వైశ్యాస్కు కూడా అదే విధంగా అవకాశాలు ఉన్నాయని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మన బస్సీ దవాఖానాలు ఉన్నాయి ప్రతి ఏరియాలో తెలంగాణలో. మనము కన్సల్టేషన్కి పోతే 300-400 రూపాయల కన్సల్టేషన్ ఫీజు అవుతుంది. ఇవాళ అక్కడ మనం పోయితే ఫ్రీగా ఉండి మన ఇంటికి ఆసరా గ్రూప్ ద్వారా మనకు టాబ్లెట్స్ను మన ఇంటికి పంపించడం జరుగుతుంది. అది కూడా మన కేసీఆర్ గారి ప్రత్యేకత. అదేవిధంగా ఇవాళ మన కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ దగ్గర కార్పొరేట్ హాస్పిటల్ ఒక 10 నెలల కింద దాన్ని ఇనాగ్రేట్ చేయడం, మన ముఖ్యమంత్రి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది అతి త్వరలో ఒక 1.5-2 ఇయర్స్లో అది పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ ఓపెన్ కావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎందుకంటే ఇవాళ మనకు పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ మాదిరి ఉన్నాయో ₹1 ఖర్చు లేకుండా మన కొత్తపేట దాంట్లో కార్పొరేట్ హాస్పిటల్ రావడం జరుగుతుంది. దాన్ని కూడా మనకు 5-6 డిస్ట్రిక్ట్లకు అవకాశం ఉంటుందని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఎవరన్నా కార్పొరేట్ హాస్పిటల్లో 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయలు ఖర్చు పెడితే దాని యొక్క పేషెంట్ హిస్టరీని, అదేవిధంగా దాని యొక్క బిల్స్ను మాకు సబ్మిట్ చేస్తే
సబ్మిట్ చేస్తే ఆ బిల్స్ పంపించిన తర్వాత అందులో నుంచి 40% 50% కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు హ్యాండ్ ఓవర్ చేయడము, చెక్స్ ఇవ్వడము, వారికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. ఎక్కడ ₹1 ఖర్చు లేకుండా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అదేవిధంగా డెవలప్మెంట్ ఇవాళ 2014 ముందు ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది, ఇవాళ 2023కు ఏ నమూనా డెవలప్మెంట్ ఉందో మీ అందరికీ తెలిసిన విషయమని కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఇవాళ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో మన సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మన మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 2 కాన్స్టిట్యున్సీలు డెవలప్మెంట్ కావడం జరుగుతుంది. ఎక్కడ ఇవాళ మనం ఉప్పలో ఎక్కితే ఎయిర్పోర్ట్ వరకు వితౌట్ సిగ్నల్స్ ఉండడం జరుగుతుంది. ఆ సిగ్నల్స్ ఉంటూ ఫ్రీ సిగ్నల్స్ చేస్తూ ఈ విధంగా ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ మనకు ఉన్నాయి. తప్పకుండా మీరందరూ కూడా ఇక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరియు మంత్రివర్యులు మన సబితా ఇంద్రారెడ్డి గారిని, అదేవిధంగా మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించాలని కూడా కోరుతూ మున్ముందు మనకు ప్రత్యేకంగా అన్ని విధాల మున్ముందు వైశ్యులు కూడా అన్ని విధాల సహకారం చేస్తారని కూడా కోరుతూ నాకు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వైశ్య వికాస్ వేదిక వారికి, సత్యనారాయణ గారికి, వారి టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ. ఎమ్మెల్సీ జగన్మోహన్ గారికి మరియు విజయ్ కుమార్ గారికి మరియు గురుదేవుల నమస్కారం. నేను ఈ మాటలు నచ్చుకోలేదు ఎందుకోసమంటే మీకు సన్మానం చేస్తే కళ్ళను చూద్దామని వచ్చాను. ఎందుకోసమంటే గురువులు అంటే నాకు తెలిసేంత వరకు అమ్మనాథం జన్మనిచ్చిన పునర్జన్మ ఇచ్చిన గురువులు మాత్రమే. సో ఇంత అద్భుతంగా ఉన్నాను. నేను ఇలా ఉండడానికి కారణం నా మ్యాథ్స్ టీచర్ సుధాకర్ రెడ్డి గారు, నా సైన్స్ టీచర్ మోహన్ రెడ్డి గారు, తెలుగు టీచర్ సరళా మేడం గారు, ఇంకా పేరు మర్చిపోలేను. 5th సెప్టెంబర్ నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళ దగ్గర ఉంటాను. 3 టీచర్లు ఇంకా బతికే ఉన్నారు నాకు చెప్పిన వాళ్ళు, వాళ్ళ ఇంటికి అడిగెళ్తాను. అటువంటి అద్భుతమైన ప్రోగ్రాం చేసిన సత్యనారాయణ గారికి మనకు అభినందన తెలియజేస్తూ మీ అందరూ కూడా అభినందనలు. ఇదే రకంగా చేయండి. ఒక విషయం చెప్తున్నాను, అప్డేట్ కండి, లేకుంటే అవుట్డేట్ అయిపోతాను. రెస్పెక్టెడ్ టీచర్స్, అప్డేట్ కండి. పిల్లలు చాలా ప్లేస్ మీకంటే పిల్లలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు, మొబైల్లో కానీ అన్నింటిలో కానీ. మన చదువుతో పాటు సంస్కారం, చదువుతో పాటు సాఫ్ట్ స్కిల్స్, చదువుతో పాటు సైన్స్, న్యూ టెక్నాలజీ నేర్చుకోకుంటే అవుట్డేట్ అయిపోతారు. ChatGPT మీరు నేర్చుకోకుంటే మీకే పాఠాలు చెప్తారు, గూగుల్ మీరు నేర్చుకోకుంటే మీకే చెప్తారు. కాబట్టి కొన్ని విషయాలు అప్డేట్ కావాల్సిన కోరుతున్నాను. ఎప్పుడన్నా ఒక 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ వైశ్య టీచర్స్ పెట్టగలిగితే నేను వస్తాను. ఈ 2 నిమిషాలు 3 నిమిషాలు సరిపోదు. ఐ విల్ అప్డేట్ మై కమ్యూనిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ధన్యవాదాలు అన్నగారికి. చాలా పని ఉంది. ఈరోజు ఒక 6 కార్యక్రమాలు ఉన్నా కానీ టీచర్లు అంటే అభిమానం, మా సంస్థ అంటే ఇంకా ఎక్కువ అభిమానం. కాబట్టి వైశ్య వికాస్ వేదిక నుండి జనరల్గా గంబా నాగేశ్వరరావు అనగానే కొంత భయపడతారు, అరే సార్ కాడికి పోవాలంటే అపాయింట్మెంట్ కోసం. మా ట్రస్ట్ సభ్యులు కూడా స్టార్టింగ్ అడిగారు, ఒక 5 ఏళ్ల కింద అడిగారు, అన్న గంబా నాగేశ్వరరావు గారు పరిచయం ఎందుకన్నా ఒక్క ఫోటో దిగాలని మా రామనాథ్ చూస్తున్న అక్కడికి ఫోటో దిగాలని టక్మార్ ఫోన్ చేసిన అన్న ఏడు అంటే రామోజీ ఫిలిం సిటీ ఉన్నాడు. పోతే దిల్షురావు మన ఆఫీస్కి వచ్చిపోతాం అంటే అరే అదేదన్నా వస్తాను. అసలు అది మరుపురా అంటే అంత కమిటెడ్గా అతను ఉండేదానికి ఆ కమిట్మెంట్ ఎక్కడ నేర్చుకుంటే వాళ్ళ గురువుల ద్వారా, ఆ గురువులు మీరే కానీ మళ్ళీ ఇంకా విద్యార్థులు కూడా ఆ సంస్కారం నేర్పే బాధ్యత, జాతికి కూడా ఒక మంచి గైడెన్స్ ఇచ్చే బాధ్యత మీ అందరికీ చెప్తూ పోలా విజయనారాయణ గారు మీరు కొద్దిసేపు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉత్తమ గురువులుగా అందరూ కూడా మా వైశ్య సమాజం నుండి, వైశ్య వికాస వేదిక నుండి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి గురువు కూడా ఉత్తమ గురువులే. ఏసీఎస్ జాతీయ అధ్యక్షుడు మా ప్రేమనాథ్కి స్వాగతం. వైశ్య వికాస వేదిక నుండి అక్కడ కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తున్నాడు. వీళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి టీచర్లో తెలంగాణ రాష్ట్రం నుండి బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత సోదరుడు, మా వైశ్య వికాస వేదిక చేసే ప్రతి కార్యక్రమంలో ఉన్నటువంటి మిత్రుడు, ఆ అదనపు ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి మిత్రుడు కందికొండ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తుంది. అలాగే ఇప్పుడే నేను అక్కడ పోయినప్పుడు చాలా మంది ఇక్కడ టీచర్లు ఏం మాట్లాడుతున్నారు, అక్కడ ఏం చేస్తారు చూద్దామని పోతే నరసింహస్వామి అనే జడ్చర్ల నుండి వచ్చిండు. ఆయన కూడా రాష్ట్ర గజెట్ హెడ్ మాస్టర్ల స్టేట్ అవార్డు తీసుకుంటాడ. దాన్ని రిప్లై చేసిండు. ఆయన ఫస్ట్ నాకు గంబనాగేశ్వరరావు వద్దుడు, ఆయన చేతుల మీద తీసుకోవాలని చెప్పి దానిని
రండి పైకి రండి సార్. మీకు మెమోటల్ అక్కడ కరెక్ట్ ఫస్ట్ అయితే మీరు రండి సన్మానం చేసి. అలాగే నిర్మల్ జిల్లా నుండి వచ్చినటువంటి మేడం డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకుంది. అలాగే మంచుకొండ వెంకన్న బెస్ట్ టీచర్ ఫ్రమ్ నల్గొండ రండి. నిర్మల్ డిస్ట్రిక్ట్ నుండి మేడం పేరు సరళ మేడం. శివకుమార్ గారు కూడా ఒక చిన్న సన్మానం. సార్ 1 సెకండ్ సార్, చూడాలి కళ్ళు మూసి సార్ ఇంకా రాజు చెప్పురా అని మాట్లాడ బాగుంది. కల్లారు వెంకటేశ్వర ఒక 10 నిమిషాలు మళ్ళీ అందరూ స్టార్ట్ చేసి మంచుకోండి షాలు రామేశ్వర విజయనగరం సరళ మేడం నిర్మల్ జిల్లాకి వచ్చింది. గౌరవనీయులు పెద్దలు కాచం సత్యనారాయణ గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన బొగ్గారం దయానందన గారు, అదేవిధంగా మనందరికీ మోటివేటర్, ఎంతోమందిని మోటివేట్ చేసేసి మంచి ఉపన్యాసాలుగా తీర్చిదిద్దినటువంటి ఇప్పుడే వెళ్ళినటువంటి దుంపా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మనకు ఎంతో రక్షణ కల్పిస్తూ మనందరికీ నేను మీ వెనుక ఉన్నట్టు వెనుకకు సహకరిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు పోల విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గత 2017 వైశ్య వికాస వేదిక ఏర్పాటు చేసేసి 4 సార్లు ఉపాధ్యాయ మిత్రులందరికీ సన్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలో 1400 మందికి ఈ వేదిక ద్వారా సన్మానం చేయడం అంటే అది మామూలు మాటలు కాదు. ఈ విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి కాచం సత్యనారాయణ గారికి మన ఉపాధ్యాయ మిత్రులందరి ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ఉపాధ్యాయులకే కాకుండా మొట్టమొదటిగా కాచం సత్యనారాయణ గారు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు ఈ 2 వర్గాలకు విద్యా వైద్యాన్ని ప్రోత్సహిస్తూ అదేవిధంగా అడ్వకేట్స్కు, ఇంజనీర్స్కు ఇంకా అన్ని రకాల వారికి కూడా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మనము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము ఉపాధ్యాయ మిత్రులం అనుకోండి, ఇంకా అడ్వకేట్ అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వారికి ఏదైనా అవకాశాన్ని ఇచ్చేసి వారికి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మనమందరం కష్టపడి అంటే ఇప్పుడు ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా ఒక వ్యవస్థగా అంటే ప్రతి ఒక్కరు మనం అనుకుంటే ఖచ్చితంగా ఒక వ్యవస్థగా తయారయ్యి ఇన్ని వ్యవస్థలు అయినవంటే మనం ఏమైతే ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా వారికి మనందరం కలిసి కాచం సత్యనారాయణ గారికి సహకరించాలని వారు రాష్ట్రంలో కూడా అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారికి మనందరి సపోర్ట్ మనందరి యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటే వారు ఇంకా చేయగలుగుతారని కోరుతున్నాను. అదేవిధంగా వారు తలపెట్టినటువంటి మన దగ్గర ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యులకు లాభం చేకూరే విధంగా వైశ్య గదిని ఏర్పాటు చేసి వైశ్య కార్పొరేషన్ గదిని ఏర్పాటు చేసింది కాబట్టి మనం ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి 33 జిల్లాల నుంచి మనం రిప్రజెంటేషన్గా ఉంటాం కాబట్టి ప్రతి జిల్లా నుంచి వైశ్య గదిలకు అత్యధిక సంఖ్యలో విచ్చేసి అన్న తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మేము ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా అది ఒక వ్యవస్థగా మీరందరూ అన్నలాగా కష్టపడితే ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది. అలాంటి వ్యవస్థలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి 33 వ్యవస్థలు అయినాయంటే ఆ రోజు మనం అన్న తలపెట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతు సహకారాన్ని కూడా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కాచం సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్.
అప్పుడు 1000-1500 మంది. అంటే ప్రతి కార్యక్రమానికి అన్న మేము ఉన్నాం కదా, ఆ అవార్డ్స్ ఇస్తే మాకెందుకు, మేము తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టుకుంటాం, మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. లేదన్నా మేము వస్తామన్నా అని నిర్మల్ ఎక్కడో, ఆదిలాబాద్ ఎక్కడో, సూర్యాపేట ఎక్కడో, జనగాం ఎక్కడో, తెలంగాణ అన్ని రాష్ట్రాల నుండి మీరు రావాలి అంటే మినిమం బిఫోర్ డే ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ఇంత దూరం రాలేదు అంటే, ఇంత దూరం వస్తున్నారు అంటే మా కోసం వస్తున్నారు కాబట్టి మీకు అందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. అందుకని ప్రత్యేకంగా మీకు అందరికీ నా నమస్కారాలు చెబుతూ, వైశ్య రక్షణ కార్యక్రమం అక్టోబర్ 1న ఉంది. ప్రతి జిల్లాల నుండి అత్యధికంగా తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అంటే మనకేమొస్తుంది కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏమిద్దాం, మన పిల్లలకి మనం ఏం నేర్పిద్దాం, మన వాళ్ళకి నెక్స్ట్ ఇందాకే చెప్పారు ఫారెన్ పంపించాలి అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం చాలామందికి ఉంది. మీకు నాకు డబ్బులు ఉండొచ్చు, కానీ డబ్బులు లేని వాళ్ళు 80% ఉన్నారు. అప్పులు చేసి ఆ పిల్లలు అక్కడికి వెళ్ళాక ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసిన పేరెంట్స్ చాలామంది ఉన్నారు. అంటే మనకి అన్ని హక్కులు కావాలి. మనము వయసులో చాలామంది ఉన్నాము, మనకు రావాల్సింది మనకి కావాలి. ఇంట్లో ఫాదరే ఆస్తి ఇవ్వకపోతే గొడవ చేస్తాం, నాన్న నాకు తక్కువ ఇచ్చావు అని. ఇది ఎందుకు అడగకూడదండి? మన హక్కులు మనం అడుగుతున్నాం, మనవి మనం అడిగి తీసుకుంటున్నాం. అందుకనే మీరందరూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ లక్ష్యం సమాజహితమై సాగుతున్నవు సైనికుడై, నీ గమ్యం మానవతమై ఎదిగినావు నాయకుడై. కష్టాల సంద్రాలను దాటుకుంటూ ముందుకొచ్చినావు, సుడిగుండాలు ఎదురైనా కొనగోటితో గెలిచినావు. దండాలయ్య నీకు మా కాచం సత్తన్నా, మా గుండెల్లో కొలువున్నా నాయకుడే నీవన్నా. దండాలయ్య నీకు మా కాచం సత్తన్నా, మా గుండెల్లో కొలువున్నా నాయకుడే నీవన్నా. నీ లక్ష్యం సమాజహితమై సాగుతున్నవు సైనికుడై, నీ గమ్యం మానవతమై ఎదిగినావు నాయకుడై. చీకటిలో చిరుదీపం నీవే, వెలుతురు పంచే సూర్యుడు నీవే. శూన్యంలో సుడిగాలైతావే, నిశ్శబ్దమందున విప్లవానివే. చదువు చెప్పిన పంతులయ్యవు, సమాజమెరిగిన పాత్రికేయుడవు. న్యాయాన్ని రక్షించే న్యాయవాదివి, మనసున్నావు మంచి మనిషివి. దండాలయ్య నీకు మా అన్న కాచమన్నా, మా గుండెల్లో కొలువున్నా నాయకుడే నీవన్నా. దండాలయ్య నీకు మా అన్న కాచమన్నా, మా గుండెల్లో కొలువున్నా నాయకుడే నీవన్నా. నీ లక్ష్యం సమాజహితమై సాగుతున్నవు సైనికుడై, నీ గమ్యం మానవతమై ఎదిగినావు నాయకుడై. తెలంగాణ పోరాటంలోన తెగువతో నీవు కొట్లాడినవు. రాష్ట్ర సాధన రణరంగంలో ముందు వరసలో నిలిచినావయా. తెలంగాణమే నీవు పిరిగా అడుగులేసిన మహానేతవు.
సమాజహితమై సాగుతున్నవు సైనికుడై నీ గమ్యం మానవతమై ఎదిగినావు నాయకుడై కందిన ఆయుధానివి దారి చూపె నువ్వొక దిక్సూచివి జాతి కొరకె నీ ఆరాటం మడమ తిప్పని పోరాటం వైశ్య వికాస వేదిక ద్వారా ఎన్నో సేవలనందించావు కాచం ఫౌండేషన్ స్థాపించి అపన్న హస్తం అందించావు దండాలయ్య నీకు మా అన్న కాచమన్నా మా గుండెల్లో కొలువున్నా నాయకుడే నీవన్నా దండాలయ్య నీకు మా అన్న కాచమన్నా మా గుండెల్లో కొలువున్నా నాయకుడే నీవన్నా నీ లక్ష్యం సమాజహితమై సాగుతున్నవు సైనికుడై నీ గమ్యం మానవత ఎత్తిన పిడికిలి దించని సమరం ఎవ్వరికి తల వంచని ధైర్యం ప్రజలంటే ప్రణమిల్లే భావం కదం తొక్కె కాచం జన సైన్యం వైశ్య జాతీయాని ముత్యము అన్నా కాచమన్నా అందరి బంధు పేదల కండగ నిలిచే నాయకుడన్నా పల్లెలు స్వాగతమంటూ కదిలను ప్రజాదరణతో అన్నా వైశ్య గర్జనల పోరు పద్దులై పోరు దారిలో నడవంగా ప్రజాసేవని ధ్యేయమన్నవు తెలంగాణ గడ్డ మీద సబ్బండ జాతుల గుండె ధైర్యమే విద్యార్థులకు చేయుతనిచ్చి ఉన్నత శిఖరాలకు చేర్చావు యువకులందరికీ స్ఫూర్తిగా నిలిచి రేపటి భవితకు దారులేసినవు కార్మిక కర్షక నిరుద్యోగ మహిళా మేధావుల కండగా జైని భూపతి స్ఫూర్తితో సాగిస్తున్నావు సమరము రాజకీయాల్లో వాటాకై గర్జించిన సింహం నీవన్నా భిక్షమయ్యలా కడుపున పుట్టిన కారణ జన్ముడు కాచం వంశానికి వన్నే తెచ్చిన ఈ మనగాడు ఉద్యమాల చరిత్ర కల్లా నల్లగొండ పోరాట పొద్దువు చెదిరిపోని సంకల్పం నీది మడమదిప్పని నైజం నీది మేలుకున్నది జాతి జనం మార్పు కోసమే శబదం హక్కుల కోసం పోరు అణచివేస్తే ఆగది హోరు కాచమన్నా నీ పయనం రేపటి భవితకు మార్గం
గాంధీ పొట్టి శ్రీరాములు జాతికి స్ఫూర్తిగా నిలిచిన దారిలో కాచమంట ఒక కదిలే సైన్యం జాతి కోసమై నిలిచే ధైర్యం తెలుగు నేలన ఒకే ఒక్కడు అతడే కాచం సత్యమన్నరా ప్రభుత్వ కొలువును వదిలి ప్రజాసేవ కోసమే కదిలావు నీ పిలుపే ప్రపంచనౌలా వైశగర్జనయ్యి సాగంగా కాచమన్న చేస్తుండు యుద్ధం నీ వెంటే మేము సిద్ధం ఇంతకుముందే మన వేదిక మీద మన పెద్దలు మృదు స్వభావి స్నేహశీలి మన బొగ్గారం దయానందర్ గారు అలాగే మన యొక్క జాతికి గర్వకారణమైన ఒక వెంట ఒక వ్యక్తిత్వ వికాస వేద కాజం అంటేనే ఇక హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ బ్రాండ్ అనే పేరు అనేది తెచ్చుకున్నాడు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను ప్రత్యక్షంగా పరోక్షంగా నేను గత 2 దశాబ్దాల నుంచి తనను దగ్గర నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన విద్యార్థులను 10th క్లాస్లో 10/10 వచ్చిన వాళ్ళు GPA మార్క్స్ అంటారు కదా, అలాగే ఇంటర్మీడియట్లో 10/10 వచ్చిన వాళ్ళని అందరినీ కూడా అన్ని ప్రాంతాల నుంచి పిలిపించి వాళ్ళకు సన్మానించి వాళ్ళకు మంచిగా భోజనం పెట్టి పంపిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క సమాజం చెడిపోవాలన్నా బాగుపడాలన్నా కూడా యొక్క గురువులపైనే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి అనేది తమ తరగతి గదిలో తీర్చిదిద్దగలుగుతాడు. వారిని తీర్చిదిద్దే మీరు మాత్రమే సుమా. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. నేను కూడా గతంలో మీ మాదిరిగానే 85-86లో నేను కాంప్రహెన్సివ్ కాలేజీలో బీఈడీ కూడా చేశాను. నేను కూడా మీ మధ్యలో కూర్చుండాల్సిన పరిస్థితి నాకు కూడా. కానీ నాకు ఎందుకో రకరకాల ఎగ్జామ్స్ రాసి లాస్ట్గా నేను పోలీస్ ఉద్యోగాలు స్థిరపడ్డా. దానికి అనేది గర్వకారణంగానే ఉంది. ఏదేమైనా కూడా తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువు స్థానమే. ఏ కార్యక్రమాలు చూసినా కూడా ఆయన సహధర్మచారి సుష్మ పిల్లలు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్పంచుకుంటారు. సో అలాంటి పుత్రులు తల్లిదండ్రులను రియలైజ్ చేసి తనకు సహకారం అందిస్తున్నందుకు కూడా బ్లెస్డ్ పేరెంట్స్ అని చెప్పాలి. సో ఆయన చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా మీరు తనకు భాషగా నిలవాలి. తను చేస్తున్న కార్యక్రమాలను దీవించాలి. ఎందుకంటే అందరి గురించి చేస్తున్న కార్యక్రమం ఏ కార్యక్రమమైనా కూడా వాళ్ళందరికీ కూడా అనేది నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాజం సత్యనారాయణ గారికి, వారి యొక్క టీంకు, వారి కుటుంబ సభ్యులకు, మరి ముఖ్యంగా మీరందరూ కూడా నాకు మిమ్మల్ని సన్మానం చేసే భాగ్యాన్ని కలిగించేందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. జై వాసవి, జై. ధన్యవాదాలు విజయానండి. మీరందరూ మీరే కష్టపడకండి. మీకు సన్మానానికి ఎట్లయితే వచ్చారో గంటన రోజు మీ కాకా నిండా ఒక 5గునో 4గునో 6గునో పెద్ద కారులో 6-7గునో తీసుకొని వస్తానని చెప్పి సభాముఖంగా మీరు పాటిస్తారని ఆశిస్తుంది. ఇదే కాకుండా అక్టోబర్ 1 జరగబోయే గర్జన మీకు, మీ పిల్లల భవిష్యత్తుకు, మాకు, మన జాతికి, మన సమాజానికి ఒక అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చే వేదికది. సంఘాలు మీరు ఎన్నైనా పెట్టుకోండి. మీ క్లబ్లు ఉండండి, మీ ఆవోకలు ఉండండి, మీ మిత్రమండలు ఉండండి, మీ మహాసభ ఉండండి, మీ ఇంటర్నేషనల్ సంఘం ఉండండి, ప్రపంచ సంఘం ఉండండి. మేము దేనికి వ్యతిరేకం కాదు. మేము ఒకటే వ్యతిరేకం ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే మనం విస్మరిస్తుందో ఆ వారికి వ్యతిరేకం. ప్రభుత్వం కాపాడితే అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి 5 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది, 11 మున్సిపల్ చైర్మన్లు ఇచ్చింది, ఒక శాసనసభ్యుడు ఉండి, ఒక శాసన మండలి సభ్యుడు. కానీ మనం ఏమంటామంటే ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లో పార్టీలో మేనిఫెస్టో పెట్టమంటాం. అన్ని మేనిఫెస్టోలు పెడతాం, సమాజం నుంచి మేనిఫెస్టో పెడతాం. ఆ పెట్టే క్రమంలో సమాజంలో మేము కూడా బాధ్యులమే,
ఆ సంఘంలో మేము కూడా సభ్యమే. ఉన్నటువంటి 200-300 కులాలు ఏవైతున్నాయో ఆ కులాల్లో కూడా భాగస్వాములు మేమే. కానీ ట్యాక్స్ రూపంగా వచ్చేది మా జాతి నుండి ఎక్కువ ట్యాక్స్ వస్తాయి. మా జాతికి ముందు దయానంద్ గారు మాట్లాడిపోయారు. ప్రభుత్వం హాస్పిటల్ కట్టించింది, ప్రభుత్వము బస్తీ దవాఖానాలు ఉన్నాయి, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసింది. దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు. ఉన్నాయన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? లేవు. కానీ కళ్యాణ లక్ష్మి వచ్చిందా? షాదీ ముబారక్ ముస్లిమ్స్ ఇస్తారు కళ్యాణ లక్ష్మి. ఎవరైనా ఇలా కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు ఉన్నారా? బేసిక్ గా వైశ్య కమ్యూనిటీ, అగ్రికల్చర్ కమ్యూనిటీ. వైశ్య చరిత్ర తీసుకుంటే మునుగోడు 50 దొరుకుతాడు. మనం రాజుల కాలం నుండి చెప్పేటువంటి క్రమంలో మనం జాతి కొంతమంది గ్రామ వ్యవస్థలో ఉన్నటువంటి పీనాసులు అని చెప్తారు, ఇక పిషార్ కోంటోడు అని చెప్తారు. అంటారా? కానీ మనం పొదుపర్లు ఒక బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత మనం. పొదుపు ఎట్లా చేసుకోవాలి, నిరాడంబరం ఎట్లా బతకాలి, సంస్కృతికి ఎట్లా కాపాడాలి, పొదుపు ఏ రకంగా ఉంచుకోవాలనే బాధ్యత నేర్పినటువంటి ఉపాధ్యాయుల కంటే పెద్ద ఉపాధ్యాయులు మనమే. మన జాతి మాత్రమే సమాజంలో గౌరవం తెచ్చింది. కానీ చెప్పాలి మనం చేసే పనులు కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఏముందంటే మా వికాసం ఎదుర్కొందని చెప్పి మరొకసారి మీ ద్వారా చెప్పిస్తున్నాం. ప్రభుత్వాలకు కావచ్చు, మిగతా కుల సమాజాలకి. మనం గ్రామాల్లో ఆర్థిక పరంగా కొంతమంది ఒక మంచి పరిపృష్ట వాతావరణం ఉంటే మన కింద 10 మంది పనిచేసేటువంటి సంస్కృతి ఉన్నది. వారిని కూడా వారి కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు ఇంట్లో పెళ్ళైనా ఇంకేదో శుభకార్యం అయితే ఎవరి కాడికి పోవాలంటే పలానా భిక్ష సేట్ కాడికి పోవాలి, పలానా రంగేష్ సేట్ కాడికి పోవాలి, పలానా బాలకృష్ణ కాడికి పోవాలి. పోతే నా పెళ్లికి ఆదుకుంటాడు, లేకపోతే ఇంకా దేనికైనా ఆదుకుంటాడు అని ఒక భరోసా ఈ రోజు ఉందా? లేదు. ఎందుకు లేదు? కులవృత్తి మొత్తం అన్ని కులాలకు వచ్చింది. నాకు కులవృత్తి పోయింది. ఆర్థికంగా మనం నిలదొక్కోలేనటువంటి పరిస్థితులకు వచ్చింది. కాబట్టి దయచేసి మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ప్రప్రదంగా మన వైశ్యులకే సహాయం చేయాలి. ఎందుకంటే సమాజ సేవలో మనం చాలా గోల్డ్ మెడల్, భారతరత్న, సరద్ బిందు, లేకపోతే శాంతి నోబెల్ బహుమతి కూడా మనకే ఇస్తాం. అంత పోటీ పడుతుంది. కాబట్టి ఆ పోటీ తత్వాన్ని మన కమ్యూనిటీ మీద కొంత కాన్సన్ట్రేట్ చేయాలి. అదే కాకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదాంట్లో మనకి ఇన్ని హక్కులు ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చేటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఆత్మగౌరవం కోసం పాటుపడుతున్నాం. మనం వచ్చి ప్రభుత్వం ఇచ్చేటువంటి దాయాల కాడ లైన్ కట్టలేనటువంటి పరిస్థితులు పోలీసులు అంటే భయం. చాలా సందర్భాల్లో అన్న మీటింగ్ వెళ్తారు, అరే ఎందుకు పడతారు అంటే 50 కోట్లు 100 కోట్లు. బట్ చిన్న కేసు అంటే గజ అప్రాలు వేస్తే చిన్న బేసిక్. మరి టీచర్ బేసిక్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ బేసిక్ తక్కువ. కానీ టీచర్ అయినా కానీ కొంచెం ఎక్కడ ఇబ్బంది పడుతుంటారు మన కమ్యూనిటీ. ఎస్ఐ కడుగు సార్ 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 అని కడ కంప్లైంట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అదే లీడర్ పోతే మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఇంకా తెలంగాణ చూడగానే అలర్ట్గా అవుతాడు, మాట్లాడతాడు, అన్నవరా కూర్చో సార్ అంటే. కానీ గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి నిరుపేద వైశ్యుడు పోలేనటువంటి పరిస్థితి, ఇబ్బంది పడుతున్నాడు. డబ్బున్నాడు కూడా 50 కోట్లు వస్తుంది, పెళ్లి కారు ఉన్నటువంటి ఆయన కూడా పోతే పోలీస్ స్టేషన్ కారణంగా ఇక్కడ నిలబడతాం చేతులు పెట్టుకుని. దేనికోసం? వాళ్ళని తయారు చేసేదాకా మనమే ఇవ్వదు కదా. మన 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 పైసలు ఉన్నాయి, ప్రభుత్వం జీతాలు ఎవరైతే అలా కూడా మన పైసలు ఉన్నాయి. మనం ఎక్కువ కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్ చేసేది మన ట్యాక్స్ రూపంగా మనమే చేస్తాం. ఈరోజు కల్చర్ ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి కల్చర్ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన కమ్యూనిటీ కొంత అంటుతున్నది. కొంచెం దాన్ని పక్కన పెట్టింది. సంస్కృతికి వారసత్వాన్ని మనం ఎన్నో సందర్భాలు చెప్తుంటే అమ్మ వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆత్మార్పణ ఎందుకు వేసుకోండి. ఆమె మీద దాడి జరిగినటువంటి నేపథ్యంలో ప్రొటెక్షన్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు రక్షకులు ఉన్న వాళ్ళు మాత్రం 102 గోపికులని మనం చెప్తున్నాం. మనతో పాటు వీరభద్రే వంశం అని వీరముష్టి అంటారు. ఎవరికైనా ఐడియా ఉందా వీరముష్టి సంఘం? కొంచెం వీరముష్టి సంఘం కానీ వీరభద్రే సంఘం కానీ అవగాహన ఉన్న చేతులు ఎత్తుతారు. సో నిండా 10 మంది లేదు, 400 మంది ఉన్నారు. ఈ చరిత్ర మనం ఇవ్వని చెప్పాం. కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర కానీ కన్యకా పరమేశ్వరి శావ తీసేటప్పుడు వాసవి మాత పీఠాలు పెట్టేవారు గ్రామాల్లో. వాళ్ళు ఎప్పుడో 2 సంవత్సరాలకు 5 ఏళ్ళకు మన ఊళ్ళలోకి వచ్చేవారు. వచ్చి ఒక పీఠం పెడుతుంటే వాళ్ళు నీకు శుద్ధిలో ఉండి మన ఊళ్ళో ఉన్నటువంటి వేషాలందరూ కూడా కలుపుకొని పోయి ఆ పారాయణం చేసేవారు. ఇప్పుడు చేస్తున్నాం ఏ పారాయణం? సాయిబాబా పారాయణం, లలిత సహస్రనామాలు గుళ్ళలో పోయి చేస్తాం, రామకోటి సాయికోటి అని రాస్తాం. అది కాదు, కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర గురించి మనం చేస్తుంటాం. అప్పుడు చేసేవారు. వాళ్లకు ఆరున్నటువంటి కన్యకా పరమేశ్వరికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర చేసినప్పుడు
ఆమె ఆత్మార్పణ చేసుకున్నప్పుడు ప్రొటెక్టర్గా ఉన్న వాళ్ళు వీరముష్టి సంఘం వాళ్ళు, వీరు బద్రీలుగా మార్చుకున్నారు గజల్లా, వీరు DCAలో ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు మనం కలుపుకోం. గమ్మత్తైన విషయం ఏంటంటే ఆశ్చర్యపోవాలి, మన కమ్యూనిటీని మాత్రమే వారు చేయాలి యాచిస్తారు తప్ప వేరే కమ్యూనిటీ. కాలక్రమేణా ఏమైంది, మనం కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేకపోతే సంచార జాతుల్లో ప్రభుత్వాలు కలిపలేదు. అద్భుతమైనటువంటి మన 50 సంవత్సరాల స్వర్ణోత్సవం చేసుకుంటే మమ్మల్ని పిలిస్తే మేము పోయాము. పిల్ల బాబాతో దాదాపు ఒక 3000 మంది రవీంద్ర భారతి మొత్తం గిటకెళ్ళాడు. అంతమంది చూడు. దానికోసం అన్నా మన మీద డిపెండ్ అయినటువంటి ఆ కమ్యూనిటీ ఉన్నది. పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో కలిగా వైశ్యాస్తున్నారు. మరి మనం గొప్పగా చెప్పుకున్నటువంటి ఆర్య సంస్కృతిని, వేరే సంస్కృతిని మనం ఆర్యులను చెప్పుకున్నప్పుడు మరి వాళ్ళ విషయంగా కమ్యూనిటీ స్ట్రెంత్ కావాలి, పొలిటికల్ స్ట్రెంత్ కావాల్సినటువంటి అవసరం. ఆ స్ట్రెంత్ కోసమే మేము వైశ్య గర్జన పెడుతున్నాం. దాని ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ పెడుతున్నాం. మనం వెళ్ళలేదు అన్ని కులాలకు, లేకపోతే కొత్త సిద్ధాంతాలు చెప్తాం పనులు. నువ్వు వెళ్తే ఎట్లా పోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసలు ఈ సంఖ్య లేదు రా చెప్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకత అడగండి అమ్మాయి రావడం పెట్టదు. వీళ్ళకి పిల్లలు ఇచ్చారు. ఆ పిల్లలు ఎక్కడో బాగా మంది చేస్తారు. వీళ్ళకి రావాలని వస్తేనే వచ్చినా కదా, లేకపోతే రాదా. టీచర్ కొడతాడు, ఎందుకు కొడతాడు, చదవకపోతే కొడతాడు. మేమేమనుకుంటామని మిమ్మల్ని అందరినీ ఒక లైన్లో పెట్టాలి, సంఘాన్ని దిక్సూచి రావాలని చెప్పి వైశ్య వికాస వేదిక మేము ముందుకు వచ్చాం. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. సంఘం చేసేటువంటి కార్యక్రమంలో రేపు జరగలేటువంటి గర్జనలో మీరందరూ కూడా దయచేసి చేతులెత్తి మా వైశ్య వికాస వేదిక నుండి మీకు నమస్కరిస్తున్నాం. అందరు పిల్ల బాబు ఎవరింట్లో దావత్ అయితే, ఊళ్ళో ఎవరో సర్పంచ్, ఎవరో ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే దావత్ అయితే పటేల్ మిషన్ అని చెప్పి పట్టు చర్య పెట్టుకుని అందరూ వెళ్తారు. కానీ రేపు జరగబోయే గర్జన మీ వంతు బాధ్యత, మీ పిల్లలు కదా, మీ తమ్ముడు కదా, మీ అన్న కదా, మీ అక్కనో ఎవరో మన ఇంట్లో దావత్ అవుతుందని చెప్పి పేరున గ్రామాన మీ కార్లు ఉంటే కార్లు, లేకపోతే బస్సులు ఉంటే ఎవరికి ఎవరు పైసలు ఇచ్చి సాయం చేసేటువంటి వ్యవస్థలు లేవు. మిమ్మల్ని చైతన్యం చేయడం కోసమే చేస్తున్నాం. ఆ గర్జన సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి బృహస్కంధాల మీద. దానివల్ల ప్రభుత్వానికి మనం తెలియజేస్తాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మనం విన్నటువంటి 10 డిమాండ్లు అవుతున్నాం. ఆ డిమాండ్లు 2, 3 సాధించుకుంటే ఒక సాధన అవుతుంది. చరిత్రలో మనం మారుపేరుగా నిలుస్తాం. మన హక్కులు కాపాడుకున్న వాళ్ళు అవుతాం. మనం ఆత్మార్పణ చేసిన అమ్మవారికి ఒక ఆశ చూపించిన వాళ్ళు అవుతాం. మేము ఆత్మగౌరవంతో బతుకుతున్నాం, కానీ యాచించే పరిస్థితి లేదు. శాసించే స్థాయి కోసం చెప్పడం కోసం అయితే గర్జన చేస్తున్నాం. దయచేసి ఆ గర్జన విజయవంతం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ, గర్జనకి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఒకసారి చేతులు పెట్టండి. మీరందరూ కూడా ఇక్కడ వాసవి సాక్షిగా మీరు చెప్తున్నారు. మీరందరూ కూడా గర్జన రావాలి. మీతో పాటు 10 మందిని తీసుకొస్తే ఇది చాలా గర్జన సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఉపాధ్యాయుడు అనే వ్యక్తి కదిలితే ఈరోజు ఇక్కడికి దాదాపు 200 మంది ఉపాధ్యాయులు వచ్చారు. 200 మంది ఉపాధ్యాయులు ఒక 100 మందిని చెప్పగలుగుతున్నారు. కనీసం మన కమ్యూనిటీ వాళ్ళకి 50 మందిని చెప్పగలుగుతారు. ఎందుకు చెప్పగలుగుతారు? సరళ టీచరో, శ్యామల టీచరో, వనజ టీచరో, రమ్య టీచరో ఏం చేసేది అన్ని స్టేటస్ లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ మన దగ్గర మొబైల్ D50 కోపం పెట్టుకొని ఉంటాం. వాళ్ళందరూ అడుగుతారు, అన్న సూపర్ కంగ్రాట్స్, దేని కంగ్రాట్ చెప్పినా వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు, ఖుషి అయితే థ్యాంక్స్ అని పెడతారు. కానీ ఈ 1 వీక్ 1వ తారీఖు వరకు మీరు స్టేటస్ లో వైశ్య గర్జన పెట్టుకోండి. వైశ్య గర్జన కోసం పనిచేస్తున్నాం అనుకోండి. వైశ్య గర్జన ద్వారా వైశ్య జాతి మమేకమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక గౌరవంగా మన సమాజానికి మన వైశ్య జాతిని మేలుకొల్పే విధంగా ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరోసారి మీ ఉపాధ్యాయులందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, మీ బాధ్యతగా మీ వంతుగా మీరు డ్యూటీకి ఎట్లయితే పోతారో ఆ ఒక్కరోజు నిజంగా డ్యూటీ చేయండి. తెల్లారి కూడా సెలవు ఉంది. 2వ తారీఖు గాంధీ జయంతి సెలవు ఉన్నది. దయచేసి 15th ఆగస్టు రోజు మీ డ్యూటీ ఎట్లా చేస్తారో, 26th జనవరి రోజు మీ డ్యూటీ ఎట్లా చేస్తారో, లేకపోతే మీకు పిఎఫ్ఓ యూనియన్ మీటింగ్ అయితే మీరు తప్పకుండా రాకపోతే మీకు ఆబ్సెంట్ చేస్తామని చెప్పి మీ ఎంఈఓనో మీ డిఈఓనో చెప్తారు కదా. దానికోసం మీరు 10 మందిలో 20 మందిలో 50 మందిలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. మీ భుజస్కంధాలు ఉంది. ఒకవేళ మీరు సక్సెస్ చేయలేకపోతే మిమ్మల్ని జాతి వైశ్య జాతి మనని ఎవ్వరు కూడా క్షమించదు, భావితరాలు క్షమించదని చెప్పి మరోసారి చెప్తూ, మీరందరూ కూడా వైశ్య గర్జనకు కదిలవస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఉపాధ్యాయులను మేము ఎప్పుడైతే అనుకున్నామో ఉపాధ్యాయుల బృహస్కంధాల మీద మన వృత్తికి గౌరవం ఉండాలి. ఎందుకంటే నేను ఉపాధ్యాయ వృత్తికి వచ్చిన మన న్యాయవాదులు కూడా గౌరవం ఉండాలి. కోర్టు కూడా కంపల్సరీ అటెండ్ అవుతుంది. ఎందుకంటే కాల్ వరకు ఉంటుంది. ఒకవేళ 5 నిమిషాలు అటెండ్ అయితే వాళ్ళు పేరు. అదే చెప్తున్నా, రేపు 1వ తారీఖు కూడా వాళ్ళు కూడా కోర్టు కూడా మీ వాసవి క్లబ్ అడ్వకేట్స్ ఉంటాయి, యాబ్రాన్స్ వేసుకొని, డాక్టర్లు ఉంటే యాబ్రాన్స్ వేసుకొని
మీరు వచ్చి గద్దెను విజయవంతం చేస్తున్న విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఒక కాలాతీతమైనది ఆ కాలేజీని ఎవరైతే ఫస్ట్ స్పెల్లో ఫోటో దిగినటువంటి 50 మంది ఉన్నారో ఆ 50 మంది మాత్రమే అన్నం తినవలసిన విజ్ఞప్తి చేస్తున్నాను. 50 మంది వెళ్ళండి, దయచేసి వేరే వాళ్ళు వెళ్ళొద్దు. నేను గుర్తు వరకు ఆడికి వచ్చి మళ్ళీ అడుగుతాను. అంటే ఆడ లైన్ కూడా ఎక్కువైంది కాబట్టి ఇంకొక 40 మంది మాత్రమే ఉన్నారు. అయిపోయింది, ఒక 15 నిమిషాలు అయిపోతుంది. ఒక మా సోదరుడు మా వైశ్య గర్జనకు పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ నిరంతరం ఆర్యవేశ చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ ఆర్యవేశ కార్పొరేషన్ కోసమే ఏర్పడినటువంటి ఒక సంస్థ. గత 10-12 సంవత్సరాల నుండి తను చేసిన కృషి కార్పొరేషన్ కావాలని ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, దిగ్బంధాలు అన్నిటికీ శ్రమొచ్చి పనిచేసాడు. కానీ కాలేజీ 10 డిమాండ్లతో కలిసి జోడేట్లాగా కాడేట్లలాగానో జోడి లాగానో మేము సంఘం కోసం పనిచేయాలి, జాతి కోసం పనిచేసే దాంట్లో భుజంగా కలిసి బయలుదేరినాం. మీరు ఆశీర్వదించగా విజ్ఞప్తి చేస్తూ ప్రేమ గాంధీని మాట్లాడుకోవచ్చు. అందరికీ నమస్కారం. అన్న చెప్పినట్టు 50-100 పోవద్దు. చలో అందరికీ ఒక్కసారి జై వాసవి. దశాబ్ద కాలం పాటు నాకు తెలిసి నన్ను గుర్తుపట్టడం చాలా తక్కువ మంది ఉంటారు. మీది అంతా విద్యావేత్తలు, చదువుకొని ఉన్నారు. కానీ వాస్తవాలు కొంత జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాయి మన కమ్యూనిటీలో. మీరు అవన్నీ కూడా గుర్తించాల్సినటువంటి సమయం ఉంది కాబట్టి ముందుగా నా వ్యక్తిగత పరిచయం ఇస్తా. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. 12 సంవత్సరాలు అవుతుంది. అక్టోబర్ 11, 2011 అక్టోబర్ 2 రోజు స్టార్ట్ అయినటువంటి సంస్థ 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ 12 సంవత్సరాలలో ఒకే ఒక నినాదంతో, ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేయాలనేటువంటి లక్ష్యంగానే పాదయాత్రలు, రాస్తారోకోలు, ధర్నాలు ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి సంస్థ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి. ఒక చిన్న విషయం ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్పిన, మీరంతా కూడా చదువుకున్న వాళ్ళు, కొంత ఫైనాన్షియల్ ఎగ్జాస్టెడ్, ఆర్థికంగా ఇబ్బందులు లేనటువంటి కుటుంబాలు. అయితే ఒక చిన్న విషయం, మనం ఎంత ఉన్నా కానీ మన కుటుంబంలో ఎంతో కొంత పేదరికం ఉండి ఏదో ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి. ఆ కుటుంబాల పరిస్థితి వచ్చే వరకు మనం ఊహించినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. అటు ప్రభుత్వము సహాయం లేదు, మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు సహాయం చేయరు, మన సంస్థలు పూర్తి సహాయం చేయలేవు. మన ఎట్లా అనే అంశం వచ్చినప్పుడు అందరూ ఆలోచించినటువంటి అంశం ఒకటి, బ్యాంకు లోన్లు లేదా ఇంకోటి. దాని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు లేవు. అవంతా కూడా తారుమారు. ముంచడానికి బ్యాంక్ లోన్ ఇస్తుంది కానీ సరిగ్గా సక్రమం కట్టడానికి బ్యాంక్ లోన్ కూడా లేదు. మరి ఎట్లా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, షెడ్యూల్, మైనారిటీ అందరికీ ప్రభుత్వం కార్పొరేషన్ 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది. వయసులకు వచ్చే వరకు చిన్న చూపు, ఏందో అర్థం కాదు. దాని మీద ఎన్నిసార్లు మాట్లాడినా ఏం కాదు. ఇదంతా ప్రయాణం నడుస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండి, తెలంగాణ ఉద్యమంలో దాన్ని ఉన్నటువంటి మన ఆర్యవైశ్యుల పరిస్థితి మళ్ళా ఉద్యమం వచ్చిన తర్వాత, మళ్ళీ మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ మళ్ళా వైశ్యుల పరిస్థితి మళ్ళా శూన్యం. ఎట్లా మన ఇట్లయితే ఏం పరిస్థితులు లేవు, మారే ఆలోచన లేదు. మన పరిస్థితులు ఏడుతున్నాయి, ఆడుతున్నాయి అనే ఆలోచన వచ్చిన తర్వాతనే రకరకాల కార్యక్రమాలు చేసుకుని వచ్చినా కదలిక లేదు. చివరికి కొంత మన సామాజిక వర్గము లేదా కొంతమంది వ్యక్తులందరూ కూడా ప్రభావితం చేసినప్పుడు ఒక అంశం తీసుకొని వచ్చారు. అందరూ ఆర్యవైశ్య కార్పొరేషన్ మీద మాట్లాడినప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి, మన ఆ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి ప్రెస్ మీట్ లో ఆయన అన్నటువంటి అంశం ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేస్తానని చెప్పి 4 సంవత్సరాలు అయింది. కనీసం కదలిక లేదు. కనీసం దాని మీద ఆలోచన విధానంలో లేనటువంటి పరిస్థితులు మన ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఎవరిని ఇచ్చపరచలేదు. మన హక్కును మనం అడుగుతా ఉన్నాం. మన హక్కుని మనం అడగకపోయిన పరిస్థితులు ఎట్టుకుంటాయి. మీరు అందరూ కూడా గమనించాలి. మనం ఎవరిని దూషించడం లేదు, ఉన్నవాడిని తీసుకొని అడగలేదు. ఈ రోజు వరకు రిజర్వేషన్ లేక ఎంత ఇబ్బందులు పడ్డా రిజర్వేషన్ వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడే దాఖలాలు లేవు. అలాగే ఏ ఒక్క కామన్ సామాజిక వర్గం కానీ, ఏ ఒక్క కులాన్ని కానీ, ఏ ఒక్క పార్టీని కానీ, ఎవరిని కానీ మనం దూషించి మాట్లాడే దాఖలాలు లేవు. ఒకే ఒకటి, మనకు కావాల్సిన హక్కును మనం అడగడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. కానీ అడుగుతలేము. మన ఇల్లు, మన ఫ్యామిలీ, మన కుటుంబం, మనం ఉంటే చాలా అనేటువంటి భావన ఉంది తప్ప మన జాతిలో ఉన్నటువంటి
ఉన్నటువంటి పేదవాడి గురించి మనం ఆలోచించాల్సిన సందర్భాలు అస్సలే లేకుండా పోతా ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా విద్యావేత్తలు, చదువుకున్న వాళ్ళు, ఒక ఉన్నతమైనటువంటి విద్యలో ఉన్నారు, ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు, మీరు 100 మందిని ప్రభావితం చేసేటువంటి వృత్తిలో ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మన జాతిలో ఉన్నటువంటి పేదవాడికి మంచి జరగాలంటే ప్రభుత్వంలో కనీస జరగమన్న రావాలి. దానికోసమే వైశ్య గర్జన అక్టోబర్ 1 నాడు తీసుకొచ్చిన వైశ్య గర్జన, దాని విషయమే, వేరే ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాలు నా పోరాటంలో నేను ఎన్నో రకరకాల వ్యక్తులను చూసినా, ఎన్నో రకరకాల సామాజిక వర్గాలను చూసినా, కానీ ఎక్కడా లోటు కనబడుతూనే ఉంది. ఈ ప్రయాణంలో నేను చూసినటువంటి విషయాలలో ఒక్కరిని మాత్రం గమనించగలిగిన, తెలంగాణ ఉద్యమం మొత్తంలో ఎల్బీనగర్ కంచుకోటగా కాశం సత్యనారాయణ గారు చేసినటువంటి ఉద్యమం ఇంకెవ్వరు చేసినటువంటి దాఖలాలు లేవు. తెలంగాణ ఏ నిర్మించినా మొదలుగా స్పందించి ఆ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తి కాశం సత్యనారాయణ గారు. వారితో నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, అన్న నా వయసుల పరిస్థితి మీరు ఆలోచించండి, మన దగ్గర ఉన్నటువంటి పేదవాడి బతుకు గురించి ఆలోచించండి, మా పేదవాడికి ప్రభుత్వం ఏం చేస్తారని ఎన్నో సందర్భాల్లో వారితో మాట్లాడితే వారు చెప్పారు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాను, ఖచ్చితంగా మాట్లాడతానని. నేను ఒక 5 సంవత్సరాల నుంచి వెంటబడతా ఉన్నా, 10 సంవత్సరాల నుంచి వెంటబడతా ఉన్నా. ఇంకొకటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదివాసీ చైతన్య పోరాట సమితికి వాళ్ళు ఎప్పుడూ అండగానే ఉన్నారు. అవకాశం ఉన్నప్పుడు సరైన సలహా ఇస్తుకుంటున్నారు, నా ప్రయాణంలో వెనుకొన్నారు. ఇప్పుడు నేను మళ్ళా వారితో వేడుకోవడం ఒకటే, ఖచ్చితంగా అన్న మీరు రావాల్సినటువంటి సమయం, ఆ సమయం నేను వారు చెప్పిన తర్వాత వారందరూ వారు ఫోన్ చేసి ముందుండి ఇప్పుడు నేను ముందొస్తున్నా, ఖచ్చితంగా మన జాతికి మేలు జరుగుతున్నటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు చాలా సంతోషించిన. అయితే నేను ఒకటే నినాదం, వైశ్య కార్పొరేషన్ అనేటువంటి అంశం మీద వచ్చినా తప్ప ఇంకో ఆలోచన రాలేదు. కానీ ఆయన మేధావి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆల్రెడీ మీ యొక్క టీచర్గా పనిచేస్తున్నాడు, అడ్వకేట్గా చేస్తున్నాడు, ఎన్నో సామాజిక అంశాల మీద ఆయనకు బలమైన పట్టుంది. కాబట్టి ఆయన 1-2 సార్లు మీలాంటి ఎంతో మంది మేధావులతో మాట్లాడి మేధోబలం చేసి ఆలోచన విధానం చేసి మన సమస్యలు ఒక్కటే కాదు ప్రేమ్ చాలా ఉన్నాయనేటువంటి ఆలోచన తీసుకొచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి 10 డిమాండ్లను ముందుకు తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ వైశ్య గర్జన నిర్వహిస్తా ఉన్నాం. 10 సమస్యలు ఏవైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో ఆ 10 డిమాండ్లు ఖచ్చితంగా మనకు పూర్తి అవకాశం ఉండి మన కమ్యూనిటీ, మన జాతి బాగుపడేటువంటి లక్ష్యాలే తప్ప వేరే దారి పట్టేటువంటి అవకాశం లేవు. అలాంటి మంచి కార్యక్రమాలు ఇస్తున్నందుకు ఈ వేదిక తరఫున ప్రత్యేకంగా కాశం సత్యనారాయణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే వారితో మీకు ఎన్నో సంవత్సరాల నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మేము పెట్టుకున్నది ఒకటే, సరైన వ్యక్తి నాకు దొరికిండు, ఇది సరైన సమయం. దయచేసి ఖచ్చితంగా మీరు అక్టోబర్ 1 మర్చిపోవద్దు. మీరు ఎన్నో కార్యక్రమాలు వచ్చున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాశం సత్యనారాయణ గారికి మీకు వ్యక్తిగతంగా ఎంతో పరిచయాలు ఉన్నాయి, వ్యక్తిగత అవకాశాలు కూడా మనం ఎంచుకున్నటువంటి అవకాశం ఉంది. దయచేసి ఒక్కసారి అక్టోబర్ 1 మీరు అందరూ కూడా రండి. ఈ వైశ్య గర్జన 100% విజయవంతం చేయండి. గ్రామీణ ప్రాంతాలు ఉన్నారు, ఆ ప్రాంతాల నుంచి అంతా కూడా మీరు కదలండి. కనీసం ఒక్క రోజు మీరు మా పేద ఆదివాసులు ఆలోచించండి, మన జాతి మారేటువంటి అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా విద్యావేత్తలు ఆలోచించి మన ఈ వైశ్య గర్జనను విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. కాచమన్నా జై జై కాచమన్నా, జై కాచమన్నా, జై జై కాచమన్నా. పోరాటమే లక్ష్యంగా గర్జించర వైశ్యుడా, మన హక్కులే సాధించగ కదలి రండి వేలాదిగా. ఆత్మగౌరవాని నాదం ఇది అస్తిత్వపు పోరాటం. చెంచయ్య బాటలో ఎత్తిన పిడికిలి దించకు లక్షలాది గొంతులతో గర్జించర వైశ్యుడా. కాచమన్నకు బాసటగా వైశ్య జాతి వికాసమే లక్ష్యంగా. పోరాటమే 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 పోరాటమే.
సంస్కృతికి వారసులం, ధర్మానికి ప్రతీకలం, ఎత్తిన పిడికిలి దించక గర్జించర వైశ్యుడా. మహాత్ముని స్ఫూర్తితో ఉద్యమాన్ని నడుపుదాం, అమరజీవి ఆశయాల లక్ష్యంగా సాగుదాం. వైశ్య జాతి వికాసమే లక్ష్యంగా మన కాచమన్నతోనే సాగుదాం. వైశ్య జాతి వికాసమే లక్ష్యంగా మన కాచమన్నతోనే సాగుదాం. పోరాటమే 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 పోరాటమే. జై కాచమన్నా జై జై కాచమన్నా, జై కాచమన్నా జై జై కాచమన్నా. సమాజ సేవకులం, సబ్బండకు ఆప్తులం, సకల విద్య కోవిదుల రణరంగపు ధీరులం. వాసవి మాత దీవెనలతో లోహియ సిద్ధాంతంతో రాజకీయ వాటాలని నిలదీసి అడుగుదా. భూపతి కృష్ణమూర్తి సాహసం, అరే జైని మల్లయ్య పోరాటం. భూపతి కృష్ణమూర్తి సాహసం, అరే జైని మల్లయ్య పోరాటం. పోరాటమే 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 పోరాటమే. జై కాచమన్నా జై జై కాచమన్నా, జై కాచమన్నా జై జై కాచమన్నా. పోరాటమే లక్ష్యంగా గర్జించర వైశ్యుడా, మన హక్కులే సాధించగా కదలి రండి వేలాదిగా. ఆత్మ గౌరవాని నాదం, ఇది అస్తిత్వపు పోరాటం. చెంచయ్య బాటలో ఎత్తిన పిడికిలి దించకు, లక్షలాది గొంతులతో గర్జించర వైశ్యుడా. కాచమన్నకు బాసటగా వైశ్య జాతి వికాసమే లక్ష్యంగా. పోరాటమే 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 పోరాటమే. ఎత్తిన పిడికిలి దించని సమరం, ఎవ్వరికి తల వంచని ధైర్యం, ప్రజలంటే ప్రణమిల్లే భావం, కదం తొక్కే కాచం జన సైన్యం. హే వైశ్య జాతీయాని ముత్యము అన్నా కాచమన్నా, అందరి బంధు పేదల కండగా నిలిచే నాయకుడన్నా. పల్లెలు స్వాగతమంటూ కదిలను ప్రజాదరణతో అన్నా, వైశ్య గర్జనల పోరు పద్దులై పోరు దారిలో నడవంగా. ప్రజాసేవని ధ్యేయమన్నవు, తెలంగాణ గడ్డ మీద సబ్బండ జాతుల గుండె ధైర్యమే. విద్యార్థులకు చేయుతనిచ్చి ఉన్నత శిఖరాలకు చేర్చావు, యువకులందరికీ స్ఫూర్తిగా నిలిచి రేపటి భవితకు దారులేసినవు.
కార్మిక కర్షక నిరుద్యోగ మహిళా మేధావుల కండగా జైని భూపతి స్ఫూర్తితో సాగిస్తున్నావు సమరము. రాజకీయాల వాటాకై గర్జించిన సింహం నీవన్నా. లక్ష్మమ్మ భిక్షమయ్యలా కడుపున పుట్టిన కారణ జన్ముడు కాచం వంశానికి వన్నే తెచ్చిన ఈ మనగాడు. ఏ ఉద్యమాల చరిత్ర కల్లా నల్లగొండ పోరాట పొద్దువు చెదిరిపోని సంకల్పం నీది, మడమదిప్పని నైజం నీది. మేలుకున్నది జాతి జనం, మార్పు కోసమే శపథం, హక్కుల కోసం పోరు, అణచివేస్తే ఆగది హోరు. కాచమన్నా నీ పయనం రేపటి భవితకు మార్గం. స్వతంత్ర పోరుకు సారథి అయ్యి దేశ కీర్తిలో నిలిచిన యోధులు గాంధీ, పొట్టి శ్రీరాములు జాతికి స్ఫూర్తిగా నిలిచిన దారిలో. కాచమంట ఒక కదిలే సైన్యం, జాతి కోసమై నిలిచే ధైర్యం. తెలుగు నేల నా ఒకే ఒక్కడు, అతడే కాచం సత్యమన్నరా. ప్రభుత్వ కొలువును వదిలి ప్రజాసేవ కోసమే కదిలావు, నీ పిలుపే ప్రపంచనంలా వైశ్యగర్జనయ్యి సాగంగా. కాచమన్న చేస్తుండు యుద్ధం, నీ వెంటే మేము సిద్ధం. గర్జన నిన్ను పిలుస్తుంది కదలిరా, వాసవాంబ దీవెనతో పరుగున బయలెల్లిరా. జనం జనం ప్రభంజనం జంగు సైరనూదెరా, మన హక్కుల సాధనకై రణరంగం చేయరా. వైశ్య రాజకీయ మాట కోసమై కదలిరా, రాష్ట్రమంతా తెలుస్తుంది రగల్ జెండ వయ్యిరా. వైశ్య గర్జన నిన్ను పిలుస్తుంది కదలిరా, వాసవాంబ దీవెనతో పరుగున బయలెల్లిరా. జనం జనం ప్రభంజనం జంగు సైరనూదెరా, మన హక్కుల సాధనకై రణరంగం చేయరా. వైశ్య జాతి సత్త ఏందో చూపిద్దాం కదలిరా, పాదయాత్రగా నువ్వు పరుగున బయలెల్లరా. సద్ది మూట కట్టుకొని జెండ చేత పట్టరా, చెయ్యెత్తి జై కొట్టు ఓరోరి వైశ్యుడా. రాష్ట్రమంతా తెలుస్తుంది కదలిరా తమ్ముడా, వైశ్యురాత్మ గౌరవం కోసమై పిడికిలెత్తరా. వైశ్య గర్జన నిన్ను పిలుస్తుంది కదలిరా, వాసవాంబ దీవెనతో పరుగున బయలెల్లరా. జనం జనం ప్రభంజనం జంగు సైరనూదెరా, మన హక్కుల సాధనకై రణరంగం చేయరా. రాజకీయ వాటెంతో తెలుసుకుందాము, చెంచయ్య స్ఫూర్తితోటి ముందుకెళ్దాము.
సూత్రాలను ఆచరిద్దము సబ్బండ వర్గాలకు అండగుందము వైశ్య వికాస వేదిక సరి అయిన వేదిక రాకాజమన్నాడు గూజాడల్లోన నడుద్దామురా వైశ్య గర్జన నిన్ను పిలుస్తుంది కదలిరా వాసవాంబ దీవెనతో పరుగున బయలెల్లరా జనం జనం ప్రభంజనం జంగు సైరనూదరా మన హక్కుల సాధన కైరణ రంగం చేయరా వైశ్య గర్జన సభలో గర్జన చేద్దామురా వైశ్య గర్జన సభలో జంగులేపుదామురా కదలిరార తమ్ముడా కదలిరా చెల్లెల అమరజీవి ఆశయాలను నెరవేర్దాము